చూస్తూ ఉండగా కార్యక్రమం పూర్తవుతున్నది ఈ రోజుతోటి అని కోరుకుందాం. గోవింద. ఇక రెండవది, ఈ కలియుగంలో కొంతమందికి చాలా తొందరగానే అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా వాళ్ళ జీవితంలో మార్పు ఎందుకు రావటం లేదు అంటే దానికి గల కారణం కలియుగంలో గురుద్రోహులు ఎక్కువైపోతారట. మంత్రం మీద ఉన్న భక్తి ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ గురువు మీద ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ యుగంలో సిద్ధి కలుగుతుంది. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఒక మంత్రం అనుష్ఠానం చేసే ముందు ఈ మంత్రం చాలా గొప్పది, ఈ మంత్రం జపం చేయటం వల్ల మంత్ర అధిష్టాన దేవత దర్శనమవుతుంది, నా కోరిన కోరిక తీరుతుందనే ఒక కఠోర విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం ఉంటేనే మంత్రం పనిచేస్తుంది. కాబట్టి మంత్రమునందు నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే ఆ మంత్రం అంత బాగా పనిచేస్తుంది. పరాశరుడు చెప్పిన మాట. ఇదే శ్లోకం యథాతథంగా నారద పురాణంలో కూడా ఉంటుంది. అంటే ఒకే శ్లోకం తండ్రి కొడుకు కూడా ఎందుకు చెప్పారంటే ఆ శ్లోకం అంత గొప్పది కనుక. ముందు మొట్టమొదటి దేని మీద నమ్మకం ఉండాలి? మంత్రం మీద. ఓ మంత్రం జపం చేశారు అనుకోండి, ఇంతేనా? హ్రీం అంటే కోరిన కోరిక తీరుతుందా, శ్రీం అంటే ధనం వస్తుందా అని రవ్వంత అనుమానం పొందామంటే ఇక ఆ మంత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి మంత్ర జపం చేస్తున్నప్పుడు అది ఒక అక్షరం రెండు అక్షరాలు ఏమిటండి మొహం? అణుభవం ఎంత ఉండాలి? ఇంత అణువు. అది పేరితే ప్రపంచమే తలకిందులు అవుతుంది. మనవాడు బోడి వాట్సాప్ను కూడా నమ్ముతారు. అంటే ఇక్కడ ఇలా నొక్కగానే మెసేజ్ కొట్టాడు వాడు, కమింగ్ సూన్ అని డాక్టర్ గారు ఇలా కొట్టగానే కుష్ అని వెంటనే వెళ్ళిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవతలవాడికి వెళ్ళిపోతుంది. ఇలా కొట్టగానే మెసేజ్ పెడుతుంది. ఈ యంత్రాన్ని నమ్మినవాడు అంత గొప్ప మంత్రాన్ని సరిగ్గా నమ్మలేకపోతున్నాడు. వేలితో నొక్కితేనే క్షణములలో సందేశం మరో చోటకి వెడుతూ ఉంటే పరమాత్ముడిని ఒక్క అక్షరంతో భక్తితో నమ్మకంతో పిలిస్తే ప్రత్యక్షం కాకుండా ఎందుకుంటాడు? ఎన్నెన్నో పర్యాయములు నేను అలా చూశాను, సంతోషించాను, ఫలితం పొందాను కాబట్టి చెబుతున్నాను. మా పీఠం హైదరాబాదులో ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయ్యే ముందు కాసేపట్లో రిజిస్ట్రేషన్, వాడు కనపడ్డా అవతలవాడు ఫోన్ ఎత్తాడు, డబ్బులు ఆన్లైన్లో వేయాలి. ఇప్పుడు పూర్వంలో కాదు. వాడు వచ్చేది చేస్తే కానీ శంకుస్థాపన చేసి గుడి కట్టడానికి ఉండదు. ఆ క్షణంలో మా వాళ్ళంతా కంగారు పడ్డారు. ఓరి బాబో ఇంత డబ్బు వేసాం, తీరా దుర్మార్గుడు రావట్లేదు ఏమిటంటే అతను దుర్మార్గుడు కాదు, ఏదో కారణం చేత కర్మ వల్ల రాలేదు అని ఒక్కసారి ఈ వసుధామంత్రం ఇందాక మీ చేత చెప్పించిన వసుధామంత్రం జపం చేస్తే ఆశ్చర్యం ఏంటి తెలుసా? జపం అయ్యేలోపు అతను వచ్చి రిజిస్టర్ ఆఫీసులో కూర్చున్నాడు, కార్యక్రమం అయిపోయింది. ఎప్పుడు మా జీవితంలో మేము ఈ కార్యక్రమం అవ్వలేదని వెంగబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జప ప్రభావంతో ఇప్పుడు ఆ కార్యక్రమం అవుతోంది. రిజిస్ట్రేషన్లు అయిపోయాయి, నిర్మాణం అయిపోతుంది. ఎప్పుడో కానీ అవదేమో అనుకున్నటువంటి పెద్ద ప్రాజెక్టు ప్రవచన మండపం పూర్తవుతోంది. రేపు 9వ తారీఖు నాడు సత్యనారాయణ స్వామి గుడికి శంకుస్థాపన, అది కూడా రేపు మాఘమాసానికి అయిపోవాలంటే అవి తీరుతుంది అంతే భగవంతుడు అనుకున్నంత. ఎందుకని? దాని మీద ఉన్న నమ్మకం. కాబట్టి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఆ మంత్రమునకు ఒక దేవత ఉన్నది, ఆ దేవత ఈ జపం వల్ల కనబడి తీరుతుందని నమ్మారా, శీఘ్రకాలంలోనే ఫలసిద్ధి అవుతుంది. నమ్మకం లేకపోతే ఆ మంత్రం ఎందుకు పనికిరాదు, అది అక్షరమే అవుతుంది అప్పుడు. కాబట్టి మంత్ర విషయంలో అనుమానం పొందకూడదు. రెండవది తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కూడా అంతే. ఒక్కోసారి తీర్థయాత్రా స్థలంలో మనకి చికాకు కలిగించే అంశాలు కూడా కనబడతాయి. తీరా వీరు కష్టపడి కొండెక్కగానే ఎవడం బయటపెట్టు గెట్టాడు అనుకోండి, ఇంకెప్పుడు రాకూడదు, 7 కొండలకు అనుకోకూడదు. అదో పరీక్ష. ఏ కలిపురుషుడో మెడబట్టు గంటుతాడు. మనమేమో కష్టపడి గోవిందా గోవిందా అని లైన్లో గడితే పోరా అని వాడు గంటుతారు. వీళ్ళంతా వచ్చే జన్మలో అలాంటి వాడిగా పడతారు, పోయే కాలం వచ్చిన వాడికి. తెలుసా మీకు? ఈ మెడబట్టు గంటేసి నడవాలంటారే, ఈ నడవాలన్న వాళ్ళందరికీ పడుకోవడానికి స్థలం లేకుండా అడవుల్లో అలమటిస్తారు. ఎందుకని? జనం వచ్చేస్తున్నారు, ఈ జనం కదలరు, వీళ్ళు నడవమని చెప్పాలి. కానీ తీవ్రతతో బలాత్కారంగా గెంటడం కాకుండా గోవిందా నవ్వుతూ గెంటాలటండి. భగవంతుడి నామస్మరణ చేయాలి. కానీ పొండి అంటే అప్పుడు లోపల ఉన్న గోవిందుడు ఏమంటాడు? రండి అని యముడి దగ్గరికి పంపిస్తాడు. అందులో లోపల వాళ్ళ డ్యూటీ చేయడం అవసరమే. లక్షల మంది జనం వస్తున్నారండి, నువ్వే అక్కడ అలా 24 గంటలు కూర్చుంటే మిగతా వాళ్ళకి దర్శనం అవ్వదు, కాబట్టి నేను గెంటాలి. ఆ గెంటడం వరకు అది దౌర్జన్యము, పిచ్చి మాటలు ఎందుకు? గోవిందా అని లాగేయండి. అప్పుడు మనకు కూడా బయటకు వచ్చిన కోపం కలగదు వాడి మీద, అమ్మయ్య గోవింద అంటూ లాగాడండి అని ఆనందం పొందుతాం. కాబట్టి గోవింద నామస్మరణ పూర్వకంగా అక్కడ డ్యూటీ చేయవలసినటువంటి వాడు
దౌర్జన్యమైన మాటలు మాట్లాడితే అది వాడు అనుభవిస్తాడు ఆ కష్టం. కానీ ఇది నీ పరీక్ష అనుకో, నువ్వు కోపగించకూడదు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు తీర్థస్థలములలో మనకి రకరకాల పరీక్షలు ఎదురవుతాయి. ఒక్కోసారి మన మీద ఉమ్ముతారు, ఒకడు తొక్కుతాడు, ఒక్కోసారి ప్రసాదం రాదు, రూములు దొరకవు. అయినా ఇది తీర్థయాత్రా స్థలంలో భగవంతుడు పెడుతున్న ఒకనొక దివ్య పరీక్ష అని భావించి దాని మీద నమ్మకంతో, ప్రగాఢ విశ్వాసంతో, కఠోర విశ్వాసంతో ఉంటేనే ఆ తీర్థయాత్ర ప్రభావం ఉంటుంది, లేకపోతే ఆ ప్రభావం ఉండదు. కాబట్టి తీర్థస్థలాన్ని నువ్వు ఎంత నమ్మితే అంత ప్రభావం ఉంటుందని తెలుసుకో. 3 ద్విజుడు, నీ పురోహితుడి మీద నమ్మకం ఉండాలి. మా పురోహితుడు కూడా మాతో కాఫీ తాగాడండి, కాబట్టి ఆయన చేత పూజ చేయించుకుంటే పని చేస్తుందంటే, కాఫీ తాగకపోతే ఏం తాగుతాడు ఆయన? నువ్వు తాగేవు తాగుతాడా? కాబట్టి అదొక పిచ్చి మాట. ఆయన కూడా ఒక మనిషి. మానవ శరీరంతో ఉన్నంత వరకు ఎవరైనా నేను అన్నం తినవలసిందే, అన్నం తినకుండా సున్నం తింటే వస్తాను, నెత్తి మీదకి అన్నం పడుతుంది. కాబట్టి పురోహితుడి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే ఆయన చేత చేయించుకున్న పూజలు అంత బాగా ఫలిస్తాయి తప్ప నమ్మకం లేకుండా ఏమంటే నిజంగా మంత్రం చదివారా, నిజంగా నైవేద్యం పెట్టారా అని అనుమానిస్తే ఆ పురోహితుడి వల్ల నీకే ప్రయోజనం ఉండదు. కాబట్టి పురోహితుడిని పురోహితుడిలాగా గౌరవంగా చూడవలసిందే, అవమానించరాదు. ఆయన మీద నీకు నమ్మకం ఉంటేనే ఆయన చేత చేయించుకునే పనులు ఫలిస్తాయి. 4 దైవే, దైవం మీద కూడా అంతే. అక్కడ ఒక విగ్రహ రూపంలో కృష్ణుడు ఉన్నాడు. ఆయన విగ్రహం కాదు, నాకు ఏదో ఒక గుర్తు కోసం ఉన్నాడు ఆయన. నిజానికి ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భగవద్గీత చెప్పినవాడు, సర్వాంతర్యామి అని ఆయన మీద నీవు ఎక్కువ భక్తి పెట్టుకుంటే, ఆయనని నమ్మితే అప్పుడు ఆ దైవం వల్ల ప్రయోజనం తప్ప కృష్ణుడిని ప్రార్థించానండి ప్రయోజనం లేదండి, ఇంకేదైనా దేవతను పట్టుకోనా అంటే నువ్వు అజ్ఞానం అయిపోయావు. కృష్ణుడిని నమ్మకపోతే ఆంజనేయుని నమ్మితే ఉపయోగం ఉంది, ఆంజనేయుని నమ్మిన తర్వాత రాముడిని నమ్మకపోతే ఉపయోగం ఉంది. కాబట్టి ఒకసారి ఒక దైవాన్ని పట్టుకున్నాక యావత్ జీవితం అదే విధానాన్ని విడిచిపెట్టకుండా పట్టుకుంటేనే, నమ్మకం ఎక్కువ ఉంటేనే ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. దైవజ్ఞే, జ్యోతిష్కుడు కూడా అంతే. అంటే ఇప్పుడు ఈ కలియుగంలో రకరకాల జ్యోతిష్కులు వచ్చారులేండి. నిన్న కాక మొన్న వాళ్ళు ఎవడో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు విడాకులు పుచ్చుకుంటారో చెబుతాడు ఏంటాడో దరిద్రుడు. వీడు మొహం తగలయ్యా, వీడు జ్యోతిష్కుడా? పేకదాకా తాగి తందనాలాడి కోడి మాంసం, కుక్క మాంసం, ఆ మాంసం, ఈ మాంసం తింటూ తెగ తాగేవాడు జ్యోతిష్కుడు కాదు. వాడు కాదు, పూర్వం మహానుభావులు, నిష్ఠాగరిష్ఠులైన పండితుల్ని నేను చూశాను కాబట్టి చెబుతాను. 5 గంటల 30 నిమిషములకు వర్షం పడుతుందంటే పడుతుంది. ఇప్పటికి కూడా పంచాంగంలో ఫలానా సమయానికి గ్రహణం అంటే గ్రహణం అవుతుంది. ఇంత గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? వాతావరణ సూచన, వర్షం పడవచ్చు పడకపోవచ్చు, పిడుగు పడవచ్చు పడకపోవచ్చు, నువ్వు రోడ్డు మీద కడితే యాక్సిడెంట్ అవ్వవచ్చు అవ్వకపోవచ్చు. కానీ పంచాంగం వాడు అలా రాయడే. 6 గంటల 30 నిమిషాలకి గ్రహణం అంటే అలాగే పడుతుంది, ఇన్నింటికి విడిచిపెడుతున్నట్టు విడిచిపెడుతుంది. ఎంత అద్భుతంగా రాస్తారండి. ఎన్ని యుగాలు గడిచినా 100 సంవత్సరాల పంచాంగాలు కూడా రాసి పెడుతున్నారు వాళ్ళు జ్యోతిష్కులంటే. వాళ్ళ మీద నమ్మకం ఉండాలి మనకు. నువ్వు ఎంత బాగా వాళ్ళని నమ్మితే ఆ ముహూర్తాలు అంత బాగా పనిచేస్తాయి. ఏమంటే ఈయనేమో 2:32 అన్నాడు, అందులోనేమో 2:37 అన్నాడు, ఏది పట్టుకోనండి అంటే ఏది నమ్మితే దాన్ని పట్టుకుంటే ఒక్క దాని మీద నమ్మకం ఉంటే పనిచేస్తుంది. భేషజే, వైద్యుడు కూడా అంతే. డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మీ కళ్ళకే కళ్ళదోడు ఉంటే ఇక నా కళ్ళు ఏం చూస్తారండి అంటే, కళ్ళదోడు వయస్సును బట్టి వస్తుంది. కళ్ళదోడు ఆయనకుంటే నీకు కళ్ళదోడు ఆయన వేయవలసిన బాధ్యత అయింది. ఏమంటే మీరు మర్చిపోయారు, ఐ స్పెషలిస్టేనా? ఊరికే అనేసానా? అవునా? ఇది తెలియకుండానే అన్నాను నేను. నాకు దివ్య దృష్టి వచ్చేసింది వాడు తెలియకుండా. కాబట్టి ఏంటంటే డాక్టర్ గారే ఆయన ఒక సలహా ఇచ్చినప్పుడు డాక్టర్ గారికి మనం సలహా ఇవ్వకూడదు. ఆయన ఒక మందు రాసి ఇచ్చారనుకోండి, ఏమంటే ఇంజక్షన్ అక్కర్లేదా అని వీడు అడుగుతాడు సలహా. ఆయన్ని నీకు ఇంజక్షన్ ఇవ్వాలో ఈ మధ్యన ఇంజక్షన్ కూడా అనలేక మా ఊళ్ళో ఒకడు ఉండేవాడు, వాడి పేరు ఏదో ఉండేది, ఆ పేరు అనవసరం గారి. ఇంజక్షన్ ఇండిషనరీ వాడు. ఇండిషన్ చేస్తే కన్నా కండిషన్ బాగుపడదా అండి అన్నాడు. అలాగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్ ఇస్తే ట్యాబ్లెట్, ఏం వద్దురా బాబు అంటే ఏం వద్దు. ఆయన క్యారెట్ జ్యూస్ తాగరా బాబు, క్యారెట్ తాగితే పద్మాకర్ గారిలాగా కళ్ళదోడు అక్కర్లేదు అన్నారు అనుకోండి, తాగు. ఏం డాక్టర్ అయ్యా, లండన్ వచ్చి కూడా ట్యాబ్లెట్ ఇవ్వడం అనేసి జ్యూస్ తాగుతావేమిటి, జ్యూస్ తాగంటావేమిటి అంటే అప్పుడు ఆయన మండిపోయి ఇంకో 100 ట్యాబ్లెట్ రాస్తారు. డాక్టర్ గారిని మనం నమ్మాల్సిందే. ఆవిడ గైనకాలజిస్ట్ అనుకుందాం కాసేపు. నీ కడుపులో ఉన్నది మగవాడని చెప్తే నమ్ముదామా లేదా? ఇక్కడంటే చెప్పే అవకాశం ఉంది కాబట్టి, ఇండియాలో చెప్తే తంతాను వాళ్ళు ఏదో ప్రమాదం. కానీ కాబట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని నమ్మితేనే వాళ్ళు ఇచ్చే మందులు పనిచేస్తాయి. వారి మీద నీకు ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే అంత తొందరగా వారి వైద్యం పనిచేస్తుంది. కాబట్టి భేషజుని యందు కూడా అంటే
వైద్యుని యందు కూడా నీ విశ్వాసమే ముఖ్యం. డాక్టర్ని ఎప్పుడు కూడా అనుమానించకూడదు. మా చిన్నప్పుడు కథ చెప్పేవారు నాన్నగారు, అది కరెక్ట్ అయిన కథ పైగా, అంటే జరిగిన కథే చెప్పారు మా నాన్నగారు. అప్పట్లో కాలినడకన వెళ్ళేవారు కదా మొదట్లో వైద్యులు. మా తాతగారి కాలంలో ఒక గొప్ప డాక్టర్గా ఉన్నట్ట, ఆయుర్వేద వైద్యుడు. ఆయన కాకినాడ దగ్గర చుట్టుపక్కల ఉన్న అడవుల్లో మూలికల కోసం వెతుకుతున్నాడు. ఇంతలో ఓ పెళ్లి కొడుకు ఊరేగింపుగా వెడుతున్నాడు. మర్నాడు ఉదయం ఆ పెళ్లి కొడుక్కి పెళ్ళి. వాళ్ళ నాన్న, భార్య, పిల్లలు మొత్తం, అంటే ఈ కుర్రవాడి తల్లి, తండ్రి, బంధువులు అంతా కూడా పల్లకి ఊరేగింపుల్లో ఓ 200-300 మంది గుంపుగా పెడతారు అన్నమాట. అంతా కాలినడక పెళ్ళాడు కనుక ఆ రోజుల్లో. ఇప్పుడైతే విమానాలు, ఫ్లైట్లు, జట్టులు, ర్యాకెట్లు, కార్లే, కానీ ఆ రోజుల్లో అంతా పెళ్లి ఊరేగింపు అంతా కాలినడకే. సరిగ్గా ఈ అడవిలోకి వచ్చారు. రాగానే ఈ కుర్రాడికి కడుపు నొప్పి పట్టుకుంది. ఏముంది, గురువుగారి మీద భక్తులు అందరూ తలకో చెయ్యేసి వంట చేసినట్టున్నారు ఒకడు కాకుండా. ఒకడేమో జావా, ఒకడేమో కారం లేనటువంటి వంకాయ కూర, లేదా కారం ఎక్కువ వేసిన వంకాయ కూర, అరటికాయ కూర, అది అరటికాయ కూర తెలియదు, గుమ్మడికాయ కూర తెలియదు. ఇలా ఇన్ని రకాల ప్రయోగాలు చేశారు ఈ పెళ్లి కొడుకు మీద. పెళ్లి కొడుకు పెడుతున్నాడు కదా అని 6 వంట వాళ్ళు, 5 మగ వంట వాళ్ళు కలిసి ప్రయోగం చేశారు. ఆ దెబ్బకి ఈయన పని అయిపోయింది. అందుకనే టూ మెనీ కుక్స్ అనే ఒక సామెత ఉంది. తర్వాత మీరు పూర్తి చేసుకోవడం కదా, నాకు అక్కర్లేదు. అవి ఒక్కడు చేసి పెట్టచ్చు కదా, ఎందుకు చెప్పండి, చేదస్తాం కాకపోతేనే, ప్రాణం తీయకపోతే అని నేను అనలేదండో. ఈ మాట ఎవరన్నారు? వ్యాసుడు అన్నాడు. మరి నేను అన్నానని బాధపడారు. అందువల్ల రామచంద్ర రోజుకో ప్రయోగం అనమాట. పోనీ ఆ ప్రయోగం మీద వాళ్ళు ఆయన మీద చేసి ఆయన బతికాక ఇరికి పెట్టచ్చుగా. అలా పెట్టరు, మళ్ళీ వాళ్ళ ఆయన బాగానే ఉండాలి. గురువు గారి మీద ఒక ప్రయోగం చేద్దాం, ఆయన బతికితే ఈ ప్రసాదం ఇంకోటికి పెడదాం. అలా పాపం ఈ పెళ్లి కొడుకు కదా అని సున్నుండలు, అరిసెలు, అవేవో జంతికలు ఇవన్నీ పెట్టారు. అరిసె కడుపులో బరిసెలా గుచ్చుకుంది. దాంతో ఆయనకి కడుపు నొప్పి వచ్చింది. బాబోయ్ చచ్చిపోతున్నాను అన్నాడు ఆయన. పెళ్ళికి వెళ్ళేవాడు చచ్చిపోతాడేమో అని భయం వేసింది అందరికీ. అది అడవి, ఎక్కడ క్లినిక్ లేదు. ఈ సమయంలో సరిగ్గా ఈ ఆయుర్వేద వైద్యుడు శిష్యుడితో అక్కడికి వచ్చాడు మూలికల కోసం. ఇంకా పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు తల్లి అందరూ ఆనందపడిపోయారు. అనుకోకుండా మా అబ్బాయికి కడుపు నొప్పి వచ్చిందండి, మరి కొద్దిసేపట్లో పెళ్ళి అండి, ఆ సమయంలో డాక్టర్ ఎక్కడ దొరుకుతాడు అనుకుంటే దేవుడు పంపినట్టుగా మీరు వచ్చారు, ఏదైనా మందు వేయండి అనగా ఈ పెళ్లి కొడుకు కూడా, స్వామి మీరు మందు అయిపోతే చచ్చిపోతాను అన్నట్ట. అంటే నేను చెప్పేది మందు అంటే డాక్టర్లు ఇచ్చే మందు. అప్పుడు ఆయన ఒక్క నిమిషం ఉండమని శిష్యుడిని తీసుకుని ఒక పొదలోకి వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత ఇంతంత గుళికలు మూడిచ్చాడు. ఈ గుళికలు నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగు, నీ రోగం తగ్గిపోతుంది అన్నట్ట. వీడు ఆ గుళికలు వేసుకుని మంచినీళ్ళు తాగాడు గుట్టుకుని. 2 నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గిపోయింది. అమ్మయ్య అన్నట్ట. ఇంకా ఆనందపడిపోయి పెళ్లి కొడుకు తండ్రి, మా అబ్బాయికి పెళ్లికి ముందు వచ్చిన రోగం తగ్గించేశారు, ఇదిగోనండి అని 100 కాసులు ఇచ్చాట ఏకంగా. అప్పట్లో గురువులకి, వైద్యులకి బాగా డబ్బు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పురాణం వినేసి రహస్యంగా పారిపోతున్నారు. ఆ రోజుల్లో చక్కగా మంచి దక్షిణ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోగానే శిష్యుడు వచ్చి గురువుగారు ఇది అన్యాయం అన్నాడు. ఏమిట్రా అన్యాయం అంటే, మీరు ఆ పెళ్లి కొడుక్కి ఇచ్చిన మందు నేను చూశాను. ఏం చేశాడు ఇంతకని ఈ డాక్టర్ గారు? ఆ పొదలోకి వెళ్ళి ఈ ఒళ్ళు ఇలా నలిపేట. ఆయన చెమట వల్ల ఒంటికి ఏమైంది, ఇంత మట్టి వచ్చింది. ఆ మట్టిని ఇంతంత గుళికలు చేసి ఆ కుర్రాడికి ఇచ్చి మింగించి మంచిని తాగించాడు. శరీరమునకున్న దిక్కుమాలిన మట్టిని గుళికలుగా చేసి వాడి చేత మింగించి నీళ్లు తాగిస్తే అసలు వాడికి రోగం ఎలా తగ్గింది? పోని తగ్గింది. మీరు 100 కాసులు ఎందుకు పుచ్చుకున్నారంటే, ఒరే పిచ్చాడా అదే నా నమ్మకం అంటే అన్నాడు. నేను అడవిలోకి వచ్చాను, నా దగ్గర ఈ సమయానికి మందు లేదు అనగానే అయ్యో మన జాతకం బాగాలేదు, అందుకే వైద్యుడి దగ్గర మందు లేదు అనే బెంగతో వెంటనే గుండెకి తెచ్చిపోతాడు. వీళ్ళందరికీ నా మీద నమ్మకం, నేను ధన్వంతరి లాంటి వాడిని, అసలు నేను ముట్టుకుంటే రోగం తగ్గుతుందని నమ్మకం. ఈ నమ్మకం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏదో మందు చేతిలో పెడితే ఆ మందు వెంగానే అమ్మాయి డాక్టర్ గారు ఇచ్చారు మంచి మందునే ఆ తృప్తి వల్ల రోగం తగ్గిపోతుంటండి. కొన్ని రోగాలు కేవలం నమ్మకంతో తగ్గిపోతాయి. అదే ఈ మందు నిజంగా మందు నువ్వు ఇచ్చేది నిజంగా మందే అయినా తగ్గదు, ఎందుకని నీ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పే పురాణం నా బదులుగా మంత్రం గురించి కిరణ చెబితే మీరు వినరు, నేను చెబితే ఎందుకు వింటారు? ఈయన మీద ఒక ప్రామాణిక
లక్షణం ఉన్నది కనుక మా గురువుగారు 18 పురాణాలు చదివారు, శాస్త్రాలు చదివారు, సంస్కృత పండితుడు, ఆయన ఎప్పుడు ఏం చెప్పినా ప్రమాణం ఉంటుంది అని ఒక నమ్మకం ఉంది మీకు. ఏళ్ల తరబడి మీ అందరికీ ఆ నమ్మకం ఉంది. కాబట్టి నిజంగానూ నేను ప్రామాణికంగానే చెబుతాను, అప్రామాణికమైన విషయం చెప్పను. ఎందుకంటే నేను చెప్పానంటే అందులో వెళ్ళి చూసుకోగలరు. ఇప్పుడు ఈ దృఢమైన నమ్మకం ఉండడం వల్ల నేను చెప్పింది మీకు పనిచేస్తుంది. నేను ఒక వసుధా మంత్రం ఇచ్చి, ఇది వసుధా మంత్రం అంటే ఎందుకు నమ్ముతున్నారు? గురువు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి. ఇదే వసుధా మంత్రం ఈయన ఇచ్చాడు అనుకోండి, ఇది నిజంగా వసుధా మంత్రం కాదేమోనండి అంటారు ఆయన చెప్తే. ఆయనకు కూడా అలాగే వస్తుంది, కంగారు వచ్చేస్తుంది. కంగారులో ఏం చేస్తాడంటే హ్రీం అనబోయి ఇంకేదో శ్రీం అంటాడు. ఈ మధ్యన ఒక ఆయన నా బదులుగా ఉపన్యాసం చెబుతూ గురువు గారు ఇచ్చిన మంత్రం చెబుతున్నానని ఓం హ్రీం శ్రీం క్రీమ్ అన్నాడు. ఐస్ క్రీమ్ తినేసి బాగా. క్లీమ్ అనమంటే క్రీమ్ అంటే ఈ క్రీమ్ వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ఆ వ్యక్తి డాక్టర్ అనే నమ్మకం ఉండడం వల్ల ఆయన ఇచ్చినది మట్టి గుళికైనా పనిచేసింది. అదే ఆ వ్యక్తి డాక్టర్ అయినప్పటికీ వాడి మీద నమ్మకం లేదనుకోండి, ఆ వైద్యుని మీద విశ్వాసం లేనప్పుడు వాడు నిజంగా మంది ఇచ్చినా పనిచేయదు. అందుకే కొన్ని క్లినిక్లకి వెళ్ళరు వాడు, కర్మగారు వెళ్ళినా ఈయనేం డాక్టర్ అండి అంటారు. అవధానం వారు చూస్తే ఉన్న నమ్మకం మనకి ఇంకోటి మీద లేదనమాట. కాబట్టి వైద్యుని మీద నమ్మకం వల్లే వాడు బతికాడు రా నాయన. నిజానికి వాడికి వచ్చింది గ్యాస్ ట్రబుల్. ఎవరో వంట చేసి పెట్టేశారు 6 కలిసి. ఆ వంట తినగానే లోపల జిల్ వాటర్ కూడా తాగలేదు అనుకుంటాను. దెబ్బ కడుపురేపు పట్టుకుంది. ఈ కడుపురేపుకి గ్యాస్కి ఏంటంటే కాసిన మంచినీళ్ళు తాగడమే. గుళికలు వంకతోటి మంచినీళ్ళు తగ్గించాడు ఆయన. మంచినీళ్ళు బాగా తాగితే గ్యాస్ ట్రబుల్ ఆటోమేటిక్గా తగ్గుతుంటాయి. ఇది విషయం అన్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి కథలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. వైద్యుని మీద నమ్మకం వల్ల ఎక్కువగా ఉంటే ఆ వైద్యం పనిచేస్తుంది. ఇక చివరికి చెప్పాడు గురువు గారి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే ఆయన ఇచ్చిన మంత్రము, ఆయన ఇచ్చిన సూచన అంత బాగా పనిచేస్తుంది. గురువు గారి మీద నమ్మకం లేదు ఇంకేంటి ఉపయోగం? మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, గురువు గారు మీరంటే నమ్మకం అనుకోండి, కానీ వాడు ఎవడో ఇలా అన్నాడండి మీ గురించి అంటాడు. వాడు ఎవడో అలా అన్నాడని నువ్వు నమ్మేమంటే నీ గురువుగారి మీద నమ్మకం లేదు. ఇక అలాంటప్పుడు ఆ గురువుగారి దగ్గర ఎవడమ్మన్నాడయ్యా నేను ఏమైనా బొట్టు పెట్టిరా నా దగ్గర ఉపన్యాసం విను అని ఏ గురువు అయినా చెప్పాడా? అలా చెబితే వాడు దొంగ గురువు. నేనైతే ఎప్పుడు నా దగ్గరికి రండి, నేను మీకు ఉపన్యాసం చెబుతాను అని నా జీవితంలో ఎవరిని అడగలేదు. మీ అంతటి మీరే నా వెంట పడ్డారు, లాక్కొచ్చారు. ఏం కిరణ్ నేను ఏమైనా పిలిచానా? అసలు అతను ఎవరో నాకు తెలుసా? నా వెంట పడ్డాడు. ఈ డాక్టర్ గారు నేను ఏమైనా పిలిచానా? ఆయన వచ్చారు. ఎంతెందుకు, చాలా కాలం తర్వాత 23లో మొట్టమొదట వీసా తెప్పించి మళ్ళీ చాలా కాలం తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి పిలిపించారు. బొలిశెట్టి వెంకట గారు కానీ సుధ గారు కానీ వాళ్ళు ఎవరో నాకేం తెలియదు. ఎలాగో పట్టుకుని నా వెంటబడి రండి అని పిలిస్తూ వచ్చాను నేను. అంటే మీకు నమ్మకం ఉందనే కదా అర్థం. మా గురువుగారు మహాత్ముడనే నమ్మకంతో పిలిచారు. యావత్ జీవితం అదే నమ్మకంతో ఉండాలి. ఇవాళ నమ్మి రేపు పొద్దున్న గురువుగారు దుర్మార్గుడు అంటే ఎలాగా? నిన్న దేవుడా ఇవాళ జీవుడా? దానివల్ల ఉపయోగం ఉంది. నీకు నిజంగా నమ్మకం ఉంటే యావత్ జీవితం అదే నమ్మకంతో ఉండు. ఆ గురువు నిన్ను దత్తాత్రేయుడి రక్షించి తీరుతాడు. గురువు గారి శక్తి కంటే గురువు గారి మీద భక్తి గొప్పది. నిజంగా మనం నమ్మాం, ఇంకా యావత్ జీవితం అదే భక్తితో ఉంటే ఆ గురువు శక్తి వజ్రం కంటే గొప్పదన్నారండి. సుదర్శన చక్రం కంటే శూలం కంటే గురువు మీద ఉన్న భక్తి ఎక్కువ రక్షిస్తుంది అని వ్యాసుడు దేవీ భాగవతంలో మార్కండేయ పురాణంలో చెప్పాడు. అందువల్లే గురువు గారిని ఎవడన్నా నిందిస్తే నరికి పారేస్తామని ఎవరి పూర్వకాలంలో అయితే. భీముడు మహాభారతంలో రుక్మితో ఏమన్నాడో తెలుసా? ఉద్యోగ పర్వం అని ఉంటుంది భారతంలో, తెలుసుగా మీకు. మహాభారతం 18 పర్వాల్లో 5వ పర్వం ఉద్యోగ పర్వం. ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ శాంతి అనుశాసనిక అశ్వమేధ ఆశ్రమవాస మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వములని మహాభారతం 18 పర్వాలు. ఆఖరిని అడుగుతాను 18 పర్వాల పేర్లు. అందులో 5వ పర్వం ఉద్యోగ పర్వం. ఈ ఉద్యోగ పర్వం అంటే ఏమిటనమాట? శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళడం, జనాలంతా ఇటు అటు చేరడం, 11 అక్షౌహిణీలు, కౌరవుల పక్కన 7 అక్షౌహిణీలు, పాండవుల పక్కన చేరటం, ఈ యుద్ధానికి సంబంధించిన ప్రయత్నం. ఉద్యోగం అంటే గొప్ప ప్రయత్నం అని అర్థం. ఉద్యోగం అంటే అసలు పేరేమిటి? ప్రయత్నం. యుద్ధ ప్రయత్నాలు జరుగుతాయి. అందులో రుక్మిణీదేవి అన్నగారు ఒకడున్నాడు, వాడి పేరు రుక్మి, పెద్దన్నగారు. వాడు ముందు ఏం చేశాడు? పాండవుల వైపు వచ్చాడు. ఈ బోడి కృష్ణుడు మీకేం సాయం చేస్తాడు? నేను సాయం చేస్తాను, మీరు కృష్ణుడిని వదిలేయండి, నన్ను తీసుకోండి, కౌరవులు చంపుతానడు. కానీ మండిపోయి భీముడికి, మా గురువుగారిని తిడతావరా, నాలికి కోస్తాను జాగ్రత్త అన్నాడు. నాది కోస్తా, నీ నాలికి కోస్తా అన్నట్టు. నువ్వెవడోరా మాకు సాయం చేయడానికి? మాకు ఒక్క కృష్ణుడు చాలు, మా గురువుగారు బలరాముడు చాలు. గురునింద చేస్తే ఊరుకోను,
నువ్వు సాయం చేయక్కర్లేదు ఏమక్కర్లేదు అవతల పొమ్మన్నారు. పాండవులు పొమ్మంటే కౌరవుల వైపు వచ్చి ఈ భీష్ముడు ఈ ద్రోణుడు పనికిమాలిన వాళ్ళు, కర్ణుడు పనికిమాలిన వాడు, నేనే గొప్పవాడు అన్నాను పొగుడు, నేను నీకు సాయం చేస్తానన్నాడు. దాంతో వాడే ఉన్నాడు, మిగతా వాళ్ళందరినీ పనికిమాలిన వాళ్ళు అంటాను కానీ కర్ణుడిని పనికిమాలిన వాడిని ఎందుకంటాను, నీ సహాయం నాకు వద్దన్నాడు. చివరికి అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదండు, యుద్ధంలో పాల్గొనేవాడు వాడే. ఇదంతా కథ అంతా పూర్తిగా చెప్పకుండా క్లుప్తంగా ఎందుకు చెప్తానంటే, తన గురువైన బలరాముడిని కృష్ణుడిని నిందిస్తే చీల్చి పారేస్తాను, నువ్వు అక్షౌహిణి కాదు 10 అక్షౌహిణీల సైన్యంతో నాకు సాయంగా వచ్చినా నాకు అది అనవసరం, మా గురువు గారే గొప్ప అన్నాడు. అలా పట్టుకున్నారు కాబట్టే పాండవులు విజయం పొందారు. ఎవడెవరాను మా గురువు గారికి ఏమన్నా మాట్లాడామని అరిగి పారేస్తాం అనేవారట ఆ రోజుల్లో. గురునింద సహించరు, గురువుని నిందిస్తే ప్రాణం తీసేవారు ఆ రోజుల్లో. కలియుగంలో అలా హత్యలు చేయకూడదు, పాపం కనుక గురునింద వినకూడదు. లేదా వాడికి చట్టబద్ధంగా ఎలా సమాధానం చెప్పాలో అలా చెయ్యాలి, చట్టానికి లోబడి. అంతే తప్ప మా గురువు గారిని వాడు ఎవడో తిట్టాడంటే నిప్పులేందే పొగరాదు కాబట్టి ఈయనలో లోపం ఉంది అంటే ఇక అప్పుడు ఆ గురువు గారి వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు, సరిగదా మహాపాపం వచ్చి పడుతుంది. అందుకని ఏం చెప్పారు, గుర్తుపెట్టుకోవాల్సిన లోకం మళ్ళీ వెనక్కి వచ్చి మంత్రి తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. నీకు వీళ్ళందరి మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలం వస్తుంది. పూర్వం ఒకప్పుడు అయోధ్యాపురంలో దేవదత్తుడు అని ఒక పండితుడు ఉన్నాడు. వాడు చాలా గొప్ప పండితుడు. స్వయంగా 4 వేదాలు చదువుకుని అర్థం కూడా చెబుతాడు. చాలామంది వేదం చదువుతారు కానీ భాష మీద పట్టు లేకపోవటం వల్ల దాని అర్థం తెలియదు. వేదంలో ఉన్నటువంటి వ్యాకరణానికి ఇప్పుడున్న పాణిని వ్యాకరణానికి కొన్ని తేడాలు ఉంటాయి. కాబట్టి వేద వ్యాకరణం చాలా విచిత్రమైందండి. అది తెలుసుకోకపోతే దాని అర్థం చెప్పలేదు. కర్ణ శబ్దం ఉంది, కర్ణ శబ్దం పుల్లింగం కాబట్టి కర్ణైహి చెవులతో శృణుయామ వింటామని ఉండాలి మామూలుగా అయితే లౌకిక సంస్కృతంలో. కానీ వేద సంస్కృతంలో ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ కర్ణేభి అని ఉంటుంది. ఇప్పుడు కర్ణేభి అన్నది నిజానికి వ్యాకరణ విరుద్ధం కానీ అది వేదం, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కొన్ని ప్రయోగాలు విచిత్రంగా ఉంటాయి. ఆనాటి ఆ సంస్కృతం వేద సంస్కృతం తెలియకపోతే అర్థం తెలియదు. ఆశ్చర్యకరమైన ఎన్నెన్నో విశేషాలు వాటిలో ఉంటాయి. వాటి మీద పరిశోధన చేయటం అంత తేలిక కాదు. కాబట్టి చదువుకోవడం ఒక ఎత్తు, రోజు ఏదో చదువుకుపోతూ ఉంటారు, దాని అర్థం వాడికి తెలియదు. తెలిస్తే ఎప్పుడూ ఆనందం పొందుతాడు కదండి. ఇప్పుడు మేము భాగవతం చదువుతున్నా, దేవీ భాగవతం చదువుతున్నా, 18 పురాణాలు చదువుతున్నా, దాన్ని ఇన్ని పురాణాలు అనువాదం చేస్తున్నామంటే ఆ భాష మీద పట్టు ఉండడం వల్ల, ఇన్ని శ్లోకాలు ఇన్ని పద్యాలు అవధానాలు రాస్తున్నామంటే భాష మీద పట్టు ఉండడం వల్ల. దాని అర్థం తెలిసినప్పుడు ఉన్న ఆనందం లేకపోతే ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే టేక్ యువర్ సీట్ అన్నాడు. అంటే నేను అనుకున్నాను సీట్ ఇంటికి పట్టుకుపోవాలనుకుని ఇంటికి పట్టుకుపోయా. వాడన్నాడు ఇదేంటారు ఇక్కడ కుర్చీ పట్టుకుపోయావంటే టేక్ యువర్ సీట్ అన్నారు కదండి అన్నారు. టీచర్ గారు టేక్ యువర్ సీట్ అంటే నా ఉద్దేశం అంటే టేక్ అంటే తీసుకెళ్ళము, యువర్ సీట్ నీ సీటు అంటే నీ సీటు పట్టుకుపో అన్నాడు అనుకుని నా ఇంటికి పట్టుకుపోయానండి. అంటే ఒరే ఆయన టేక్ యువర్ సీట్ అంటే ఈ సీట్ను మోసుకుపోమని కదరా కూర్చోమనరా అన్నాడు ఆయన. ఇదేం విచిత్రం భాష అన్నారు అప్పట్లో తిరిగిగా. కాబట్టి ఒక విచిత్రమైన భాష అలా ఉంటుంది. యాక్చువల్గా మరి నాకేం చెప్పారు టీచర్ గారు, టేక్ కనగా తీసుకొనుట, సీట్ అంటే కూర్చునే ఆసనం అన్నాడు. టేక్ యువర్ సీట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మరి. కాబట్టి ఇది పట్టుకుపో, మీరు చాలా మంచివాడు, ఇప్పుడు పట్టుకుపోమని ఈ సోఫా ఏం పట్టుకెడతాను నా ముఖానికి, ఇది పట్టుకెళ్ళాలంటే మళ్ళీ ఎయిర్ ఇండియాలో మీరే బుక్ చేయాలి. ఎక్స్ట్రా సూట్ కేసుకి ఎంత పుచ్చుకుంటాడండి ఇప్పుడు? ఇండియా ఒక సూట్ కేసు పట్టుకెళ్ళాలంటే ఏం చేయాలి? 160 పౌండ్లు. అంతకంటే 160 పౌండ్లు నాకు ఇస్తే జేబులో వేసుకెళ్ళడం తేలిక కాదు. కాబట్టి సూట్ కేసుకే అంత రేట్ అంటే, కాబట్టి ఇప్పుడు టేక్ యువర్ సీట్ అయినా పట్టుకెళ్ళాం, అది వేరే విషయం. కానీ భాష తెలియనప్పుడు దానికి మీద రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. అందువల్ల చదువుకునేటప్పుడు పూర్వం వేదము, ఆ వేద వ్యాకరణము, దాని అర్థము తెలుసుకుని చదివేవారు. అందుకే వాళ్ళని వేదాంగ పారంగత, పరంగత ఇది పారంగత, చివరి వరకు అంచు వరకు చూశారన్నమాట. అంటే చదువులో పరాకాష్ఠకి వెళ్ళారు, చివరి దాకా వెళ్ళారు, అంత పండితులు. అటువంటి వాడు దేవదత్తుడు. అతనికి ఒక్క భార్య కూడా ఉన్నది, మంచి అందగత్తే. పెళ్ళి 16 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు పాపం, సంతానం కలగలేదు. పాండిత్యం ఉన్నదేమో సాక్షాత్తు సరయూ తీరంలో అయోధ్య నగరం. ధనం లెక్కలేనంతుంది.
లంక అంత కొంప ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరు, ఒక్క వారసుడు కూడా లేడు. దాంతో ఆయనకి బాధ కలిగింది. వెంటనే ఏం చేశాడు, జమదగ్ని మహర్షిని, మహాత్మా నాకు సంతానం కలగడానికి ఏం చేస్తే బాగుంటుంది అని సలహా అడిగాడు. అప్పుడు ఆయన రామసుడు మొదలైన మునులతో బాగా ఆలోచించి, పుత్రకామేష్టి యాగం చాలా గొప్పది. ఇష్టి అంటే యజ్ఞము, కామము అంటే కోరిక. కామ ఇష్టి కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం అని అర్థం అన్నమాట. ఏ కోరికతో? పుత్రులు కావాలనే కోరికతో చేస్తే పుత్రకామేష్టి, శత్రువులు మిత్రులు కావాలనే కోరికతో చేస్తే మిత్రకామేష్టి, ఇల్లు కావాలి అనే కోరికతో యజ్ఞం చేస్తే గృహకామేష్టి. మీకు భాగవతం కాకుండా ఇంకా చాలా పురాణాలు చెప్పారు కదా. నా పురాణాలు ఎక్కువ పురాణాలు విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తాడు ఒకసారి. అందులో మార్కండేయ పురాణం విన్నావుగా, అందులో ఉత్తమ మనువు చరిత్రలో ఏమైనా ఉంటుంది. భార్యతో భర్తకి తగాదా వచ్చింది, రోజు మొగుడు తిట్టేది ఆవిడ. ఏమన్నా తాగమని ఇస్తే మొహం మీద కొట్టేది ఏకంగా. మీరు ఎంత అదృష్టవంతులు, మీ భార్యామణి వేడి వేడి కాఫీ మొహం మీద కొట్టట్లే, నా మహానది కాఫీ కొట్టవే అని మీరు అడగట్లేదు. కానీ ఆ రోజున కొట్టింది ఆవిడ. ఏది? ఉత్తమ మనువు. ఉత్తమ మనువు అంటే తెలుసుగా మీకు, నిన్నే చెప్పాను. స్వయంభూ మనువు కొడుకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు రెండో కొడుకు ఉత్తముడు, వాడి పెళ్ళం మొహం మీద కొట్టింది ఆవిడ ఏకంగా. అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఆ కథ అంతా మార్కండేయ పురాణంలో అద్భుతంగా ఉంటుంది. నా భార్య నా మాట వింటూ అనుకూలంగా కాపురం చేయాలంటే ఏం చేయాలని అడిగితే మిత్రవింద లేక మిత్రకామేష్టి అని ఒక కార్యక్రమం ఉన్నది. శత్రువుల్ని మిత్రుల్ని చేసేటువంటి యజ్ఞము. పుత్రకామేష్టిలాగే మిత్రకామేష్టి అని మిత్ర సూక్తం చదువుతారు అని ఆ యజ్ఞం చేయించగానే భార్య మారిపోయింది. మారిపోయాక ఈ ఉత్తముడికి అతని భార్యకి ఇద్దరికీ ఒక శుభముహూర్తంలో కొడుకు పుట్టాడు. ఉత్తముడికి ఉత్తమురాలైన భార్య యందు ఉత్తమ ముహూర్తంలో ఉత్తమ కాలంలో ఉత్తమ తిథి యందు పుట్టాడు కనుక వీడు కూడా ఉత్తముడే అని ఆకాశవాణి అంది. వాడు మనువుల్లో 4వ వాడు అనమాట. 3వ వాడు. మొదటి మనువు ఎవరు? స్వయంభువు. 2వ వాడు సారోచిషుడు. 3 ఉత్తమ మనువు. ఇలా పుట్టాడు వాడు. అంటే మిత్రకామేష్టి యాగం జరిగాక పుట్టాడు. ఎంత అద్భుతమైన కదా అది. 4వ వాడు తామసుడు. 5వ వాడు రైవతుడు. ఆ రైవతుడు కూతురే రేవతి, బలరాముడి భార్య. 6 చాక్షుష మనువు. 7 ఇప్పుడు వైవస్వత మనువు. ఈ తర్వాత సూర్యసావర్ణి, మేరుసావర్ణి, రుద్రసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు, ఇలా 14 మంది మనువులే మళ్ళీ తిరుగుతారు. మళ్ళీ ఎంతమంది అయ్యాక అక్కడ మళ్ళీ స్వయంభూ మనువు వస్తాడు. కాకపోతే ఆ మనువు స్థానంలో పాత ఆయన రాడు, ఆయన మోక్షం పొందుతాడు. మీరు కూడా ఎవరైనా మంచి పనులు చేస్తే పదవిలో కడతారు. స్వయంభూ మనువు అనేది ఒక పదవి. ఆంజనేయుడు కూడా ఒక పదవే. ఇప్పుడున్న ఆంజనేయుడు భవిష్యత్తులో బ్రహ్మగారు అయిపోతాడు కదా, అప్పుడు నెక్స్ట్ ఆంజనేయుడు ఎవరు వస్తారు? ఇంకొక ఆయన వస్తాడు. ఇప్పుడున్న బ్రహ్మగారు విష్ణువులో లీనమైపోతాడు. ఇంద్ర పదవి కూడా అంతే. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఇప్పుడున్న ఆయన పేరు ఏంటి? పురంధరుడు. నెక్స్ట్ ఇంద్రుడు ఎవరు? ఇంద్రసేన మహారాజు అంటే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి పేరు ఇంద్రసేనుడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పాతాళంలో ఉన్నాడు. ఆయనకి కాపలాగా వామనుడు ఉన్నాడు. భవిష్యత్తులో ఈ ఇంద్రుడు వెళ్ళిపోయాక సూర్యసావర్ణి మనువు అవుతున్నప్పుడు ఈ దేవేంద్రుడి పదవిలో బలిచక్రవర్తి పెడతాడు. బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు, కానీ బలం ఉండడం వల్ల ఏమన్నారు ఆయన్ని? బలిహి అన్నారు ఆయన. ఇప్పుడున్న మనువు గారు కూడా ఇవాళ మనువు అవట్లో ఒక్క రోజులో ఆయన అసలు పేరు సురథుడు. ఎవరు? మీరు విన్నారుగా దుర్గా సప్తశతిలో సురథో నామ రాజా భూత్ సమస్తే క్షితిమండలే. సురథుడనే రాజుగారు ఐశ్వర్యం కోల్పోయాడు. ఆ తర్వాత సమాధి అనేటటువంటి వర్తకుడు, ఈ ఇద్దరు సుమేధుడి దగ్గరికి వెళ్ళారు. సుమేధుడు వాళ్ళ చేత యజ్ఞం చేయించాడు, చండీ యాగం, అమ్మవారి పారాయణ చేయించాడు. అప్పుడు అమ్మ ప్రత్యక్షం అయ్యింది. ప్రత్యక్షం ఏమంది? రాజా నీకేం కావాలంటే, నాకు నా రాజ్యం కావాలంటే ఇప్పుడు రాజ్యం వస్తుంది, సుఖంగా ఉంటావు. నువ్వు శరీరం విడిచిపెట్టాక సూర్యుడికి ఛాయాదేవికి కొడుగ్గా పుడతావు, 8వ మనువు అవుతావు ఉంది. ఆయన ఎంతో కాలం పరిపాలించాక అప్పుడు శరీరం విడిచిపెట్టి బ్రహ్మగారి ఆశీర్వచనంతో సూర్యభగవానుడికి ఆయన 2వ భార్య ఛాయాదేవికి కొడుగ్గా పుట్టాడు. ఆయనకి సావర్ణి, సూర్య సావర్ణి అని పేరు వచ్చింది. 2వ మనువు కాలం, సారోచేష మనువు కాలంలో పుట్టిన సురథుడు ఇప్పుడు 8వ మనువు అవుతున్నాడు.
స్వారోచిషేంతరే పూర్వం అని అందుకే ప్రారంభంలో ఎత్తుకున్నారు. అవునా? దీన్ని బట్టి ఎందుకు వస్తుందన్నమాట, ఎన్ని యుగాలైనా వాళ్ళు చేసిన ఆ పుణ్యం ఏదో ఒక కాలంలో ఓ మంచి పదవి ఇస్తుంది. ఇవాళ మీరు పురాణం వింటున్నారంటే ఇది ఇవాళదే పోదండోయ్, కొన్ని మనువుల తర్వాత కూడా మీకు ఈ పురాణ ఫలం లభిస్తుంది, ఆనాడు మీకు ఒక గొప్ప పదవి ఇస్తుంది, మీరు నమ్మి చేయండి. కాబట్టి ఇవన్నీ పదవులు, అందులోకి మనం కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తాను నేను, ఎప్పటికీ కూడా కార్యక్రమాల మీద విశ్వాసంతో చేస్తే ఆ యజ్ఞఫలం ఉంటుంది. మిత్రకామేష్టి అటువంటిది. అలాగే పుత్రకామేష్టి, పుత్రులు కావాలనే కోరికతో చేసే యజ్ఞం. ఈ కథ కృతయుగంలో జరిగిందండి. త్రేతాయుగంలో రాముడి కంటే ముందు జరిగిన కథ. పైగా దేవీ భాగవతంలో ఎందులో ఉంటుంది, 3వ స్కంధంలో ఉంటుంది. సరే, ఇప్పుడు అంతా కలిసి పుత్రకామేష్టి మీ చేత చేయిస్తామన్నారు. ఈ దేవదత్తుడు నా భార్యా సమేతంగా యజ్ఞం చేయించుకుంటాను, యజ్ఞఫలం వల్ల కొడుకు పుడతాడని వీరే చెప్పారు కనుక మీ అందరి మీద నాకు నమ్మకం, ఎక్కడ యజ్ఞం చేద్దాం అనగా సరయూ తీరంలో చేద్దామన్నారు. ఈయన బాగా డబ్బు ఉన్నవాడు కనుక అక్కడ మంచి పందిరేయించాడు. ఇలా టెంపరీ టెంట్ కాకుండా అద్భుతమైన మంచి అపూర్వమైన ఏర్పాట్లు చేశాడు, ప్రబంధం చేశాడు. యజమానశాల అంటే అందులో యజ్ఞం చేసేయని పడుకుంటాడు రాత్రిపూట, అందులో యజ్ఞగుండం ఉంటుంది. పత్నీశాల, భార్య మళ్ళీ విడిగా పడుకోవాలి. అక్కడ కూడా ఇద్దరు తోంసుంటా తిట్టుకోకూడదు కదా, అందుకని విడివిడిగా పెట్టారు. సదస్యశాల, ఋషులు అందులో పాల్గొనే సభ్యులు ఉంటారే వాళ్ళందరికీ ఒక శాల ఉంటుంది. తర్వాత అగ్నిశాల, అగ్నిద్దరశాల అంటారు. ఇలా ఏ శాలకు ఆ శాల పెట్టారు. యజ్ఞంలో అన్నదానం బాగా జరగాలి, అవన్నీ ఏర్పాట్లు చేశారు. వాటికి కూడా ఆ రోజుల్లో నిష్ఠ అంటే నిష్ఠే. 5 కుండములతో కూడినటువంటి యజ్ఞశాల ఏర్పాటైంది. త్రికోణాకారంలోను, చతురస్రాకారంలోను, వృత్తాకారంలోనూ ఉండేటటువంటి మొత్తం 5 కుండాలు పెట్టారు. ఇంత భారీగా సరయూ తీరంలో పుత్రకామేష్టి జరుగుతున్నప్పుడు పాల్గొనేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉండాలి. చూడడానికి వచ్చేవాళ్ళు నియమనిష్టలతో వచ్చేవారు. ఇక యజ్ఞం చేయించేవాళ్ళు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళై ఉండాలి. విశ్వామిత్ర మహర్షి, గోభిలుడు, వశిష్ఠుడు, జమదగ్ని, రోమశ మహర్షి ఇటువంటి వాళ్ళు పాల్గొన్నారండి ఏక యజ్ఞంలో. ఆయన చాలా అదృష్టవంతుడే నిజంగా దేవదత్తుడు. అందరూ ఒకళ్ళు మించిన వాడు ఒకళ్ళే. అందులో సామవేదం చదవడానికి గోభిలుడని ఆయన పెట్టుకున్నాడు. విశ్వామిత్రుడేమో ఋగ్వేదం చదివాడు, వశిష్ఠుడు యజుర్వేదం చదివాడు, అథర్వణ వేదాన్ని జమదగ్ని చదివాడు. ఇలా యజ్ఞం జరిగేటప్పుడు ఎప్పుడు కూడా యజ్ఞంలో ఆహుతులు అయ్యాక ఏం చేయాలి, ఈ వేద పఠన జరగాలి. వేదం జరగకపోతే ఆ యజ్ఞం కాదు. వేదం అంటే అటువంటి మహానుభావులు చదువుతుంటే వినాలి. అబ్బా, అసలు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గోభిలుడు, జమదగ్ని, రోమసుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు ఇటువంటి మహానుభావులట ఋషులంతా. అటువంటిది మళ్ళీ జీవితంలో ఎప్పుడో చూడగలం అనిపిస్తున్నాడు అది చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు. ఈ మధ్యకాలంలో కూడా 60 వేదాల తప్పులు పెట్టేట్టు వేదంలో వీడి మొహం తగలయ్యా. వేదంలో తప్పులు ఉంటాయేటండి. ఎవడన్నా నీ మొహానికి చేత కాకపోతే నోరు మూసుకు కూర్చోవాలి, కానీ వేద పండితుల దగ్గర లోపం ఉండదు. ఎవడు పడితే వాడు కలియుగంలో ప్రతివాడు అశుద్ధ గురువులు తయారైపోయారు. ప్రసిద్ధి పొందడానికి పిచ్చివాగులు ఆగడం, ఇటువంటి వాళ్ళు పురుగు పడి తెచ్చిపోతాటండి. వేదములను, వేద పండితులను నోటికొచ్చినట్టు తిరస్కరిస్తే భవిష్యత్తులో క్యాన్సర్తో పోతారు. మీరు నేను చెప్పిన మాట నమ్ముతారు, కొద్ది రోజుల్లోనే మీకు తెలుస్తుంది. పిచ్చివాగుడు ఆకూడదు, నోరుంది కదా అని. ఇంతలో ఏం జరిగింది, రోజు యజ్ఞం అయ్యాక వేద పఠనం జరుగుతూ ఉండగా ఒక రోజున గోభిలుడు సామవేదం చదువుతున్నాడు. ఈయన స్వయంగా పండితుడు అని చెప్పానుగా, యజ్ఞం చేయించుకునే ఆయన పండితుడు. ఈయన కూడా వింటూ లోపల పైకి అనకూడదు. కొంతమంది ఏంటంటే పాట పాడుతుంటే అయ్యాక గొంతు కలపాలి, కానీ ముందే వీళ్ళే ఎత్తేసుకుంటారు. ఇప్పుడు నేను ముందు చరణం నేను అన్నాక అప్పుడు రెండోసారి మీరు అనాలి, అంతేగాని నేను మొదలెడితే సత్యదేవుని అని, కానీ మీరు కూడా సత్యదేవుని అని మొదలెడితే శృతి ఎగిరిపోదు. కాబట్టి ఎప్పుడు పాడేటప్పుడు గొంతు కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పలకాలి. ఈయన కొంచెం ఔచిత్యం కలిగిన వాడు కనుక ఆయన చదువుతుంటే లోపలే తప్ప పైకి అనకుండా ఉన్నాడు.
హఠాత్తుగా గోపిలుడికి ఆయాసం వచ్చింది. దాంతో స్వరం తప్పిందో చాట. మంత్రంలో ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని ఉంటాయి. అందులో ఉదాత్తం బదులు అనుదాత్తం వచ్చేసినట్టుంది. పైకి అనవలసింది కిందకి అన్నాడు. అది కేవలం పాప ఆయనకి చేతగా కాదు, ఆయాసం. కొంతకాలం పైకి అడిగిన ఆయాసం వస్తుంది. ఒక్కోసారి గ్యాస్ ట్రబుల్ వస్తుందండి, అప్పుడు మేము కూడా అంటాం. అది తప్ప, కావాలని అనం కదా. శరీరాన్ని ఎవడన్నా అదుపులో పెట్టగలడా? వయస్సుని ఎవడన్నా అదుపులో పెట్టగలడా? ఏదో నేనంటే ఎప్పుడు చూసినా 16 ఏళ్ళ కుర్రాళ్ళ కనపడుతున్నాను, కానీ అవధానం వారు అప్పుడే 80 ఏళ్ళ ఇలా కనపడుతున్నాను నా కళ్ళ ముందు. కిరణ్ను చూస్తే ఎవరో అన్నారు, ఏమండి మీ తాతయ్య అని. అప్పుడు నాకు ఎంత ఆనందం వచ్చిందో, ఓహో కిరణ్కి నేను మనవాళ్ళ కనపడుతున్నానంటే నేను ఎంత అందగాడినో అనిపించింది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, వయస్సుని ఎవడాపగలడు? ఆ మధ్యన భార్యాభర్తలు ఎడుతుంటే మీ అక్కయ్య అన్నారట. నిజంగా జరిగింది. అంటే ఇంకెందుకు ఉన్నది ఉన్నట్టుగా, మా అన్నయ్య కాబట్టి ఏమనుకోడు, కానీ మా రెండో అన్నయ్య ఆయన భార్య కలిసి ఎయిర్పోర్ట్కి వెడితే ఏమండి సీనియర్ సిటిజన్స్ క్యూ అన్నారట. ఆవిడ మా ఆవిడ అంటారు, కానీ వాడు ఎలా ఉండిపోయాట. అంటే వాళ్ళ ఆవిడ చూస్తే సీనియర్ సిటిజన్ లాగా, ఈయన చూస్తేనేమో నాలాగా జూనియర్ సిటిజన్లా అనిపించేట. మా అన్నయ్య చెప్పలేక నవ్వడం అనమాట. ఎందుకంటే ఆయన చూస్తే కాస్త సన్నగా చక్క, అందులో చుట్టూ రంగు కూడా వేశారు. అదే కాస్త కుర్రాళ్ళగా కనిపించి ఉంటాడు, 50 ఏళ్ళ ఆయనలాగా. ఆవిడ చూస్తేమో 80 ఏళ్ళ ఆవిడలా కనపడింది. అందుకని ఈయనకి ఆవిడేదో అత్తగారు అనుకున్నారట. ఒక్కోసారి అలాగే ఉంటుంది కర్మయోగం. అందుకే భార్యను తీసుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యామణి చిన్నదానిలో అనిపిస్తే మీ అమ్మాయా అంటే అదొక బాధ, లేదా ఈయన ఏమన్నా మీ అబ్బాయి అంటే అది ఇంకో బాధ. అంచేత ఈడు జోడు అన్నారు. మేము చాలా కాలం పురాణ పారాయణ చేస్తున్నప్పుడు 1990 సరిగ్గా ఆ సంవత్సరం నేను ఎంఏలో అడుగుపెట్టా. అలా ఎంఏ క్లాసులోకి అడుగుపెట్టిన కొత్తల్లో లక్ష్మణ యతీంద్రుల వారు మహాభారతం పారాయణ చేయమని కోరారు. చేద్దామని పెడుతూ ఉంటే ఆ పారాయణకి ఒక ఆయన వచ్చాడు. రాగానే అడిగిన అడగపోయిన అందరితో ఏముండో ఈవిడ మావిడ, ఏముండో ఈవిడ మావిడ. ఏమిటి వచ్చిన వాళ్ళందరికీ అసలు అడిగిన అడగపోయినా మావిడ మావిడ అంటాడేమిటి అని నాకు అనుమానం వచ్చింది. అప్పటికి నేను ఇంకా కుర్రాడిని కాబట్టి తెలియలేదు. అప్పుడు పక్క వాళ్ళు చెప్పారు, ఆయనకేమో 60 ఏళ్ళు, ఆవిడకి 40, ఈయనకి రెండో పెళ్ళి. అందుకని రాగానే మీ అమ్మాయి అని అడుగుతున్నారట. ఈ బాధపడలేక ఆవిడ మా అమ్మాయి కాదు నా ఆవిడని చెప్పడం కోసం అడిగిన వాడికి అడగిన వాడికి ఈవిడ మావిడ, ఈవిడ మావిడ, ఈవిడే మావిడ అని చెప్పుకోవడం మొదలెట్టాడు. అందువల్ల ఎప్పుడైనా సరే 80 ఏళ్ళు వచ్చాక 25 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. వృద్ధస్య తరుణీ విషం. ముసలాడికి యవ్వనంలో ఉన్న భార్య విషంతో సమానం. ఈవిని ఎవరు చూస్తారో అని బెంగ, ఎవరు ఉంటారో అని బెంగ, రోజు కాపాడుకోలేక నానా బాధ పడ్డాం అనమాట. అలాగా శరీర ధర్మం వల్ల ఆయాసం వచ్చి పాపం కొంచెం స్వరం తప్పితే గోపిలుడు కోపం వచ్చేసింది. కొంచెం పిచ్చి ఎక్కువ ఆయనకి. పైగా ఎవడన్నా స్వరం తప్పినా, తప్పు మాట మాట్లాడినా రయ్యమ లేచిపోతాడు. వెనక ముందు చూడకుండా రేరే మూఢ అన్నట్టు, ఓరి మూర్ఖుడా, కష్టపడి బోరెడు డబ్బు ఖర్చు పెట్టి కొడుకులు కావాలనే కోరికతో పుత్రకామేష్టి చేస్తూ ఉంటే అందులో మంత్రాన్ని తప్పుగా ఉచ్చరిస్తావా, స్వరభంగం చేస్తావా వేదంలో అని మూర్ఖుడా అని తిట్టాడు. అసలు ఎవడైనా మూర్ఖాన్ని తిట్టచ్చా? అవతలాడు గోభిలుడు, పైగా వశిష్ఠుడంతటి వాడికి చుట్టం, పరమ పండితుడు. ఆయనకి కోపం వచ్చేసింది. నన్ను మూర్ఖ అంటావరా? ఇదే నీకు నా శాపం. నీకు కొడుకు పుడతాడు, వాడుట్టి మూర్ఖుడు, చదువులేని సొంట అయిపోతాడని శపించేశాడు. మానవులకి శరీరారోగ్యం సహకరించినప్పుడు ఆయాసాలు వస్తాయి. ఈ ఆయాసం వచ్చినప్పుడు ఊపిరి బిగబడుతున్నప్పుడు ఒక్కోసారి స్వరంలో ఉచ్చారణలో లోపాలు వస్తాయి. అంత మాత్రం చేతనే ఓఢ అంటావా? అందరూ వింటూ ఉండగా ఈ సదస్సులైన పండితులందరి మధ్యలో పుత్రకామేష్టి దగ్గర సరయూ తీరంలో నోటికొచ్చినట్టు సొంట అన్నావు గనక నీకు ఇదే తంట, నీ కొడుకు సొంట అయిపడతాడని చెప్పించేశాడు. దెబ్బకి మత్తు దిగిపోయింది దీనికి, దేవదత్తుడికి. వెంటనే కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేశాడు. మహాత్మా, ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రోజుల పాటు నియమనిష్టలతో యజ్ఞం చేస్తే చివరికి నాకు సొంటైన కొడుకు పుడితే నేను ఏమైపోతాను? నేను చేసింది పొరపాటే, చాలా పెద్ద పొరపాటు చేశాను, నన్ను క్షమించు. ఎందుకో క్షణికోద్రేకంతో నేను సొంట అన్నాను, కానీ నువ్వు సొంట కొడుకు అన్నావు. కొడుకు సొంట అవ్వడం కంటే బాధ మరవట్లేదు. అసలు పిల్లలు పుట్టపోయినా పర్వాలేదు, కానీ పనికి మాలినాడు, అక్షరం ఒక్కరానివాడు, అందరి చేత చివాట్లు తినే కొడుకు పుడితే లాభం ఏమిటి బాబు? నన్ను రక్షించి ఈ శాపాన్ని వెనక్కి తిప్పుకుంటే ఆయన జారిపడిపోయి, నాయన నువ్వు తొందరపడ్డావు, నేను తొందరపడ్డాను, కానీ ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను, శాపాన్ని మారుస్తాను,
నీకు కొడుకు పుడతాడు, 12 ఏళ్ల వరకు నీ ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత నీ ఇల్లు వదిలి రహస్యంగా ఎక్కడికో పోతాడు. 16వ ఏట వరకు ఉత్తి సొంఠ, సరిగ్గా మాటలు లేక, ఉచ్చారణ కూడా సరిగ్గా లేక అందరి చేత చవటగా పిలువబడతాడు. 16 ఏళ్ళు తర్వాత ఈ యజ్ఞఫలం వల్ల, నా వాక్శుద్ధి వల్ల అమ్మ అనుగ్రహం అతనికి కలుగుతుంది. వాడు పండితుడు అవుతాడు, జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాడు అన్నట్టు. అమ్మని నమ్మేవు నువ్వు, నా మంత్రోచ్చారణతో చెబుతున్నమాట అనగానే 16 ఏళ్ల పాటు ఒక కొడుకు సొంట అనిపించుకుంటూ ఉంటే తట్టుకోవడం ఎంత కష్టం అండి. దానివల్ల యజ్ఞం చేశాడు కానీ ముఖంలో ఎక్కడ కళాకాంతులు లేకుండా అయిపోయాయి. అందుకే కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మహానుభావులైన గురువుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తే వాడి మనస్సుకు బాధ కలిగితే ఏమవుతుంది? శాపం అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. యావజ్జీవితం ఒకసారి మనం గురువు అన్నామంటే వాడిని గౌరవంగా చూడాలి, లేకపోతే మాట్లాడుకోరుకోవాలి. ఆ మనిషి మనస్సుకు బాధ కలిగిస్తే నువ్వు ఎంతకాలం చేసిన సేవ ఏమైపోతుంది? కాబట్టి వాక్కుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నిజంగానే కొన్ని తప్పుడు శబ్దాలు చాలామంది వాడతారు. యజ్ఞ యాగాది క్రతువులు పైకి మధ్యన ఎవడో యజ్ఞం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, క్రతువు అంటే ఏమిటి అన్నిటికీ యజ్ఞం అని అర్థం. యజ్ఞం అన్నా, క్రతువు అన్నా, యాగం అన్నా, ఇష్టి అన్నా అన్నిటికీ అదే అర్థం. కానీ వీడు మహామేధావి కదా, యజ్ఞ యాగాదులు చేయించానండి అంటాడు అగ్గినిప్పులాగా. కర్మ. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఉన్నా ఏం చేస్తాం, స్టేజీ మీద ఏమనడానికి లేదు. ఇప్పుడు నేను చాలామంది చూస్తుంటాను, మహానుభావులు ఉపన్యాసాలతో ప్రసిద్ధికి ఎక్కేసి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే కనపడుతుంటారే, వాళ్ళు మాట్లాడే శబ్దాలు వింటే ఒక్కోసారి చెవులు మూసుకోవాలి. కానీ పేరెత్తితే వీడికి ఈరిష్యేమో అంటారు. అందుకని నోరు మూసుకు కూర్చోవలసి వస్తుంది పాండిత్యం ఉన్నప్పటికి కూడా. సీతమ్మ తల్లిట. అసలు అమ్మ అంటే ఏమిటండి? తల్లి ఏమిటి? సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి అంటే నీకు తెలియకుండా నీ ఎన్ని మాటలు మాడుతున్నావు నీకు తెలియట్లేదు. ఈ మధ్యన సాధారణంగా చూడండి, ఎక్కువ మందిని యజ్ఞయాగాది క్రతువులు చేయించాడనే మాట వాడతారు. అంటే వాడికి తెలియట్లేదు అనమాట. యజ్ఞం అన్నా, యాగం అన్నా, క్రతువు అన్నా, ఇష్టి అన్నా, హోమం అన్నా పర్యాయ పదాలు. అందుకే పుత్రకామేష్టి యాగం అనకూడదు. మళ్ళీ ఇష్టి అంటేనే యజ్ఞం అందులోనే ఉంది. మళ్ళీ పుత్రకామేష్టి అంటే వెంకటాచలం కొండ మీదకి వెళ్ళాట. అచలం అంటేనే కొండ, వెంకట అని పేరు కలిగిన కొండ అచలం అంటే. మళ్ళీ వెంకటాచలం కొండ ఏమిటి? అవునా? అంటే తెలియకుండా ఎన్ని రకాలు మాట్లాడతామో చూడండి అనమాట మనం. సరే, అది పక్కన పెడతాం, మరి ఏం చేస్తాం. అయినా వాక్కు నియంత్రణలో ఉండవలసిందే. సరే, అందరికీ దక్షిణ ఇచ్చాడు, యజ్ఞం పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఓ ముహూర్తంలో ఈయనకి కొడుకు పుట్టాడు. కొడుకు మాత్రం చాలా అందంగానే ఉన్నాడు. 3 ఏళ్ళు వచ్చినా వాడికి సరిగ్గా మాటలు రావట్లా శాపం వల్ల. 8వ ఏడు వచ్చినా సరే కనీసం నోట్లో రామ అనే శబ్దం రాలేదు వాడికి. సరే, 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేశారు. గాయత్రి మంత్రం చెప్పిద్దామని ఎంత ప్రయత్నించినా ఎవరి వల్ల కాదు. ప్రణవపీఠంలో యజ్ఞం చేసిన ఒకటి, ఏది ఉపనయనం, లేకపోతే ఇంకో తోట చేసిన ఒకటి అన్నట్టుగా ఉంది వాడి బతుక్కి. సరే, చూద్దాం ఏ గురువుల కటాక్షం వల్లైనా విద్య రాకపోతుందా అని వీడిని గురుకులంలో వేశారు. గురుకులంలోకి వెళ్ళాక అక్కడ గురువుగారు రకారాంత పుల్లింగో రామశబ్దహానం అంటే అస్సలు నోట్లోది మాట రాదు. రామానం అంటే లామ లామ అనేవాట. అదేదో ఉందిలేండి, నాకు పెళ్ళం కావాలంటే నాతో పెళ్ళం తావాలన్నట్టు వాడు. అలాగా ఇంక ఈ కుర్రాడికి రామశబ్దమే రావట్లేదు, వీడికి ఏం పాఠం చెబుతామని గురువులు విసుక్కుని వీడికి పాఠం చెప్పడం కంటే గోడకి పాఠం చెప్పడం, రాయికి పాఠం చెప్పడం సులభం. ఇటువంటి వాడు ఉంటే మా గురుకులం పాడైపోతుంది పొమ్మని వాడికి గంటేశారు. తండ్రి ఇంట్లో చెప్పుకుందామంటే వాడికి విసుగు వచ్చింది. ఈ కుర్రాడిని ఇంక రోజు పాఠం చెప్పడానికి ప్రయత్నించి వాడి చేత ఏ విధమైన శబ్దాన్ని కూడా పలికేలాగా చేయలేకపోయి విసిగిపోయాడు తండ్రి. నేను చేసిన పాపం ఇలా ఈ పిల్లాడి రూపంలో పట్టుకున్నది, ఇటువంటి కొడుకు ఎందుకు పుట్టాడని ఏడ్చేవాట ఆయన పాపం. కొడుకులు కల్గుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్ పొడమినాయువున్ బలము బుద్ధియు విద్యయు చాలా కల్గగా ఉడుగని చింత కల్గి తనునోలి భజింపని చింత. తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. పిల్లలు పుట్టకపోతే పుట్టలేదని కొంతకాలం బాధ. తీరా కొడుకులు పుట్టాక వీడికి మాట వస్తుందా లేదా,
ఆయువు ఉంటుందా లేదా, ఆరోగ్యం ఉంటుందా లేదా అని కొంతకాలం బెంగ. క్రమంగా పెరిగాడు, కాస్త ఆరోగ్యంగానే ఉన్నాడు అనుకున్నాక స్కూల్లో సీట్ వస్తుందా లేదా, అది కూడా ఇంటి పక్కన ఉన్న స్కూల్ అయితే మరీ మంచిది. అందులోకి వెళ్ళాక చదువుతాడా లేదా, చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందా లేదా, అది కూడా అమెరికాయో ఇంగ్లాండో, మళ్ళీ ఇండియాలో రాకూడదు. తీరా మంచి ఉద్యోగం వచ్చాక మంచి పెళ్ళాం వస్తుందా లేదా, రావాలి కోడలు, తేవాలి 4 మేడలు, కనీసం 4 గోడలు తేవాలి, వచ్చినవాడు అత్తగారికి మామగారికి ఎదురు తిరగకుండా ఉండాలి, అంటే మోగదయ్యి ఉండాలి, అంతే కదా. మరి లేకపోతే మాకు సేవ చేస్తుందా లేదా. చివరికి మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి తల్లిదండ్రులు చోటికి గెంటేస్తే కొడుకు పుట్టాడు కోడలు వచ్చిందని అని గెంటేశారని ఏడుస్తారు. ఈ విధంగా తండ్రికి ఎప్పుడు కడుచింత చేయుదురు పుత్రుడు శత్రుడు కాక మిత్రులే. ఇలా తండ్రికి ఎప్పుడు దుఃఖం కలిగించే పుత్రుడు శత్రుడు కాక మిత్రులా అన్నారు. నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు ఎవరా అని బాధపడుతున్నట్ట. పిల్లాడికి 12 ఏళ్ళు వచ్చాయి. ఓ రోజున ఎందుకు విసుగొచ్చేసి, ఛీ అసలు పుట్టపోయినా బాగుండేది, ఎందుకంటే చస్తే బాగుండేది, దౌర్భాగ్యుడా, ఒక్క మొక్క రాదు నోట, నాకెలా పుట్టేవరా అన్నాడు ఆయన విసుక్కుని. దాంతో ఈ పిల్లవాడు ఆ రాత్రి ఏడుస్తూ మంచం మీద పడుకుని పైకి గట్టిగా మాట కూడా మాట్లాడలేడు, మాట్లాడితే సరిగ్గా అర్థం కాదు, అందుకని తనలో తాను కొమిలిపోయాడు. కొగచ్చామి, ఎక్కడికి వెళ్ళను, కింకరోమి, ఏం చెయ్యను, నాకేమో చదువుకోవాలని ఉంటుంది, వాళ్ళు ఏదైనా చెబితే ఆ చెప్పిన దాన్ని ఉచ్చరిద్దామంటే సరిగ్గా స్పష్టంగా మాట రాదు, నా మాట ఏదో తడువుకుంటున్నట్టుగా నత్తితో అసహ్యంగా వస్తుంది. అది నా తప్పు కాదు, నేను కావాలని అలా పుట్టలేదు, కానీ అందరూ నన్ను విసుక్కుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు. ఏదో బయట వాళ్ళు అసహ్యించుకున్నారంటే పర్వాలేదు, కన్న తల్లికి తండ్రికి కూడా నేనంటే భారం అయిపోయాను, వాళ్ళు చావకూడదు అంటున్నారు, ఇంకెందుకు ఇక్కడ బతకడం అనిపించేది. అందుకని అందరూ నిద్రపోయాక రాత్రి అలా రహస్యంగా లేచి చేతిలో చిల్లిగవ లేకుండా కట్టుకున్న గుడ్డలతో అయోధ్యానగరం నుంచి నడిచి వెళ్ళిపోయాడు కాలినడకన. ఎక్కడికి వెడతాడో వాడికి ఒక గమ్యం లేదు, ఎదురుగుండా ఎలా కనపడితే దారి అలా వెళ్ళిపోయాడు. అలా 1 మాసం పాటు పిచ్చాళ్ళ తిరిగి హరిద్వారం చేరాడు. మాయాపురం అంటారు దాన్ని, గంగా తీరంలోకి చేరాడు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి మొట్టమొదట అక్కడే దిగడం వల్ల విష్ణువునకది మొదటి ద్వారం అవ్వడం వల్ల హరిద్వారము, హరికి ద్వారము అని పిలువబడింది. విష్ణువు అక్కడికి వచ్చేటప్పుడు తన మాయతో దిగొస్తాడు. ఆయన మాయ, వైష్ణవ మాయ కూడా అక్కడికే దిగడం వల్ల దానికి మాయ అని పేరు. సప్తమోక్షపురాల్లో దాన్ని మాయ అంటారు. ఇప్పుడు మాయాపురం అంటే ఎవడికి తెలియదు, హరిద్వార్ అంటేనే తెలుస్తుంది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన. అందులో ఈ మాయాపురం అంటే నేటి హరిద్వార్ అనమాట. అక్కడికి వెళ్ళి గంగా తీరంలో కూర్చున్నాడు. నాకేమీ చేత కాదు, అయినా దేవుడు ఉన్నాడని నమ్ముతాను, ఎక్కువగా మాట్లాడను, వీలున్నంత వరకు నిజమే చెబుతాను. అంటే ఇతను పెద్ద స్పష్టంగా చెప్పలేకపోయినా మాట్లాడింది అర్థమవుతుంది, అంత ఎంతో అర్థమయ్యేటప్పుడు నిజమే చెబుతాను, అసత్యం పలకను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. గంగా తీరంలో కూర్చుని అటు ఎవరన్నా పెడితే వాళ్ళకి సత్యమే చెప్పేవాడు. అనగా ఏమండి మా గొర్రె ఇలా వెళ్ళిందంటే మీ గొర్రె అని తడువుకుంటూ ఇలా వెళ్ళిందని చెప్పేవాడు. ఈ స్వాములారు ఎవరో పాపం బ్రాహ్మడైనా వీడికి సరిగ్గా భాష రాదండి, స్పష్టంగా పలకలేడు, కానీ నిజంగా నిజాయితీపరుడు, సత్యపరుడు, ఇతడు సత్యం తప్ప అసత్యం పలకడని అందరూ మెచ్చుకున్నారు. అంటే అదొక గొప్ప గుణం కనుక వీళ్ళ అమ్మా నాన్న వాడికి ఉతథ్యుడు అని పేరెట్టారు. అంటే వాడు ఏదంటే జరగాలనే ఉద్దేశంతో. ఈ ఉతథ్యుడు నిజంగా ఉతథ్యుడిలో లేక ఏమీ అనలేకపోయేవాడు. ఇక్కడ మాత్రం జనాలంతా అక్కడ పోయేవాళ్ళు, ఆ ప్రాంతాల్లో తిరిగేవాళ్ళు. ఇతడు సత్యమే పలుకుతూ ఉంటే కొంతకాలానికి ఇతడికి సత్యవ్రతుడు అని పేరెట్టేశారు. ఇప్పుడు ఉతథ్యుడు కాస్త ఏమైపోయాడు, సత్యవ్రతుడు అయ్యాడు. ఏదో ఒక్క గుణం ఉంటే ఆ వ్యక్తి దగ్గర పాండిత్యం లేకపోయినా గొప్పవాడు అవుతాడండి. ఏదో ఒక మంచి లక్షణం ఉండాలి. అయితే సత్యం పలకాలి, లేదా తల్లిదండ్రులకైనా నమస్కరించాలి, లేదా గురుభక్తి అయినా ఉండాలి, దానమైనా ఉండాలి. ఏదో ఒకటి, ఏదో ఒక శుభగుణం, ఒక మంచి లక్షణం ఉంటే ఆ మనిషిని అది యావజ్జీవితం రక్షిస్తుంది. జనాలందరూ పెద్దగా పాండిత్యం లేకపోయినా సత్యం పలికేవాడే గొప్పవాడని మెచ్చుకుని ఇతనికి గంగా తీరంలో ఒక గుడిసి వేసి పెట్టారు, చుట్టూ గుడిసి, ఒక ఆశ్రమం కట్టారు. ఎవరికి వచ్చిన వాళ్ళు కానుకలు ఇచ్చేవారు. ఒకళ్ళు పండిచ్చారు, అదేదో పేరు పండి, పేరు అంటే దాని పేరు ఏదో అంటే బాగా మంచి పేరు ఉన్నవాళ్ళు మాత్రమే తింటారు కాబోలేదు. ఒకడేమో మామిడి పండు ఇచ్చాడు,
ఒక్కొక్కళ్ళు అప్పుడప్పుడు వెదురు బియ్యం 6-7 పోటీ పడి మంచి జావలా కాచి హాయిగా నవలక్కర లేకుండా ఇచ్చేశారు. కొందరేమో వంకాయ కూర ఇచ్చారు, కొందరేమో ఆవకాయ పచ్చడి ఇచ్చారు, ఏదో ఎవడికి వచ్చింది వాళ్ళు ఇచ్చారు. హాయిగా జీవితం గడిచిపోతుంది. ఏముందండి అనుకుంటాం, కానీ మెత్తగా ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అన్నం కనుకలా మెత్తగా జావలా కారిపోతే నవలక్కర్లా. ఈ మధ్యన నా పన్నుడు పీకేశారు. ఈ వైపు నవలలేకపోతున్నాను అనుకుంటే నాకు ఈ మధ్యన కాస్త ఉపకారం చేసి పెడుతున్నారు ఒకళ్ళిద్దరు. అందువల్ల ఎప్పుడైనా అన్నం మెత్తగా వండిన వాళ్ళు అంటే నాకు ఎంత ఇష్టం. ఒక్కో చోట కడితే ఏకువేకుల్లో ఉంటాయి. అదేమన్నం వాడు మొహం తగలయ్యావు, ఆ అన్నం మెతుకులతోటి కుంకుడుగాలు కొట్టుకోవచ్చు అనమాట. అన్నేనల్ని వ్యాసుడు అన్నాడు ఉండి మరి నా మీద పడదు. కాబట్టి శుభ్రంగా చక్కగా ఏవో వాడికి తోచిన ఇస్తూ ఉంటే ఈయన కాలక్షేపం అయిపోతుంది. ఆ విధంగా 4 ఏళ్ళు గడిపెట్ట. 12వ ఏట అక్కడికి వచ్చేవాడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఒక రోజున సూర్యోదయం అయ్యింది. పవిత్ర గంగానదిలో స్నానం చేశాడు. ఏది సంకల్పం లేదు, కనీసం సంకల్పం లేకుండా కాకిలాగే స్నానం చేశాట. గంగ ఎటువంటిదంటే సంకల్పం చెప్పుకుంటే సకల పుణ్యాలు వస్తాయి, లేకపోయినా పుణ్యమేనండి. నిజానికి మంత్రశాస్త్రంలో ఏం చెప్పారు? చెంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. మనస్సు నిలకడగా లేకుండా చేసేటటువంటి పూజ, సంకల్పం చెప్పుకొని పూజ, ఇది వ్యర్థం అన్నాడు. నిలకడలేని మనస్సు అంటే ఏమిటనమాట? జపం చేస్తూనే ఉంటాడు. ఓం హ్రీం శ్రీం క్లీం వసుదైనమః. ఏమిటి కాసేపట్లో వంకాయ కూర, హ్రీం శ్రీం క్లీం, రే జాగ్రత్త, హ్రీం శ్రీం. ఏమండో జేబులోంచి డబ్బులు పడిపోతున్నాయి అంటే జపం చేస్తున్నప్పుడు అన్నీ కనపడుతున్నాయి, జపం తప్ప. ఆ దేవుడు తప్ప అందరూ కనపడతారు. ఈ మనస్సు అన్ని చోట్లకి పోతూనే ఉంటుంది. అలాంటి వాడి జపం ఏం పని చేస్తుంది? ఒక్కసారి జపంలో కూర్చుంటే ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఆ పరమాత్మ తప్ప ఇంకేం కనపడకూడదు. అది ఏకాగ్రత, అది నిష్ఠ. అలాంటి పూజలే ఫలిస్తాయి. అలా లేకపోతే పూజ ఫలించదు. ఇక రెండవది ఏమిటి? సంకల్పం చెప్పుకోకపోతే కూడా పూజ, స్నానము ఇవి ఇవ్వవలసిన ఫలాలు ఇవ్వవు. అందుకని సంకల్పం చెప్పి తీరాలి. ఇతడికి పాపం సంకల్పం రాదు, లేకుండానే స్నానం చేశాడు. తదనంతరం ఒడ్డు మీదకి వచ్చాడు. సరిగ్గా వాడు ఆశ్రమానికి ఎదురుగుండా మర్రి చెట్టు చుట్టూతో చప్టా ఉన్నాయి. ఈ మర్రి చెట్టు దగ్గర జపం చేసుకుని తర్వాత తన గుడిసెలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఆ మర్రి చెట్టు చుట్టూతా రాతి కట్టడం ఒక చప్టా ఉంటే దాని మీద కూర్చుని దేవుడున్నాడు ఇంతే, వాడికి ఏం తెలియదు మంత్రం. దేవుడున్నాడు అని లోపలే అనుకుంటున్నట్ట. ఇంతలో సూర్యోదయం అయ్యింది. ఆ పక్కనున్న అరణ్యంలో ఓ బోయివాడు ఉన్నాడు. వాడు వేటకి బయలుదేరాడు. వాడి దగ్గర మంచి విల్లు ఉంది, కొండంత పొడుగ్గా ఉన్న విలు, అమ్ముల పొదిలో బాణాలు ఉన్నాయి. ఈ పూట వేట ఆడి ఆ మాంసం పట్టుకెళ్ళి విందు చేసుకుందాం అనుకున్నట్టు వాడు అదృష్టమో దురదృష్టమో గంగా తీరంలో వాడికి ఒక పెద్ద అడవి పంది, బలమైన అడవి పంది, ఏనుగులో ఉన్న పంది కనపడింది. వీడు బాణం ఎక్కుపెట్టి చెవిదాకా లాగి విడిచిపెట్టాడు. ఈ బాణం ఆ పంది చెవిని రాసుకుంటూ విడిపోయింది, దాన్ని తగలలేదు. అది ఒక్కసారి కంగారు పడి అయ్యను కరుపరిచి మహావేగంగా పరిగెత్తింది. పరుగునొచ్చి ఈ సత్యవ్రతుడు చూస్తూ ఉండగా అతను గుడిసె తలుపులు తీసి ఉండడం వల్ల అందులోకి వెళ్ళి దాక్కుంది. ఉడికిపోతూ అందులో దాక్కుంది. ఈ బోయవాడు ఆ గంగాతెరలో వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు పంది ఎక్కడుందానని. ఈ అయ్యగారు కనపడ్డారు. వెంటనే ఆయన దండం పెట్టి, మీరు సత్యం తప్ప అసత్యం పలకరండి. అయ్యగారండి తౌరు నిజమే చెబుతారండి, మీ గురించి తెగ విన్నాం. నా పందిని మీరు చూసే ఉంటారు. ఆ పంది ఎటు వెళ్ళిందో చెప్పండి, దాన్ని కొట్టి చంపేస్తే ఒక నెలలాళ్ళు మాకు మాంసం దొరుకుతుంది. ఎండు మాంసం మరీ బాగుంటుంది. ఎండు మాంసం ఫ్రిడ్జ్లో పెట్టిన కూర ఇవన్నీ భలే రుచిగా ఉంటాయి కొంతమందికి. అమెరికాలో ఒకసారి 2006 సంవత్సరంలో, అంటే 20 ఏళ్ళు నిండి అప్పుడు 21వ సంవత్సరం అయినా గుర్తుంటుంది అనమాట. అట్లాంటాలో ఇంటికి వెళ్ళాం. వంకాయ కూర వేసి పెట్టింది ఒక ఆవిడ, గుత్తి వంకాయ కూర. చాలా బాగుందమ్మా అన్నాను. శనివారం వంకాయ కూర తిన్నాక తర్వాత ఏవో బయట అనేక కార్యక్రమాలు అయ్యాక మళ్ళీ శనివారం వచ్చింది. గురువు గారికి ఇష్టమని మళ్ళీ వంకాయ కూర వేసింది ఆవిడ. ఇంత చండాలంగా ఉంది ఏంటో వాళ్ళు లాస్ట్ వీక్ అంత బాగుందన్నాను. ఇప్పుడైతే మాట్లాడినా కానీ అప్పట్లో ఏం బాగాలేదేమన్నాను. మీరు మరీని కిందటి వారము బాగుంది అని మీరేగా అన్నారు. అదే వంకాయ కూర తీసి ఫ్రిడ్జులో పెట్టి మళ్ళీ బయటికి తీసి వేడి చేసి పెట్టాను, అదేగా కూర అని తిప్పుకుంటూ చెప్పింది పైగా. ఇది ఇలాగ సాగదీసి ఇంకా అయ్యం మాంధాతకాలం నాటి కూర పెట్టింది కదా. ఆ కూరే రోజుకోసారి తీయడం వేడి చేయడంట, మళ్ళీ అందులో పెట్టంట గురువు గారి కోసం పాడవకుండా. 7 రోజులు 2 బయటికి తీసి వేడి చేస్తే అవుతున్నది. అందువల్ల
తాజా వంటకంలాగా ఉంటుందా? అయినప్పటికీ కొంతమంది ఎండు చేపలు ఎండు మాంసం బాగుంటుంది అంటారు. మరి వీడేమన్నాడు, పందిని కొట్టేస్తే ఏనుగులో ఉంది కనుక ఇప్పుడు కొంత తింటాం, కొంత ఎండబెట్టుకుంటామండి, ఆ ముక్కలు రోజు తింటామండి, మీకు పుణ్యం ఉంటుందండి, మా కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు, ఆ పంది ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి బాబు, 3 రోజులుగా మాడిపోతున్నామండి. ఈ 3 రోజులుగా పోనీ ఏ డాక్టర్ గారింటికైనా వెడదామంటే ఆ డాక్టర్ గారింట్లో కూడా తలుపులు తీయట్లేదు, మమ్మల్ని రానివ్వట్లేదు. ఇప్పుడు సెలెక్టెడ్ పీపుల్ని మాత్రమే పిలుస్తున్నారు, పంది మాంసం పెట్టమంటున్నారు. అందులో ఆకలికి మాడిపోతున్నాం. ఇప్పుడు మీరు గనక మమ్మల్ని రక్షించకపోతే మేము చచ్చిపోతాం. ఎందుకని 3 రోజులుగా ఆకలికి వాడుతున్నాను నేను, నా పెళ్ళాం బిడ్డలు. మీరు నిజం చెబితే పందిని కొడతాను, ఆ మాంసంలో మేమంతా బతుకుతాం. నిజం చెప్పపోయారా మా కుటుంబం చచ్చిపోతుంది. పైగా మీరు సత్యవ్రతులు. అది కొసమెరుపు. ఇప్పుడు ఈయన ఆలోచనలో పడ్డాడు. కళ్ళ ముందు పంది అందులోకి వెళ్ళింది. పంది ఎక్కడుందంటే ఈ దుర్మార్గుడు చంపేస్తాడు. పాపం అది ప్రాణంతో ఉండడం కోసం లోపల గిజగిజలాడిపోతుంది. పైగా ఈయన అహింస పరమధర్మ అనే ఒక పవిత్ర వంశంలో పుట్టినవాడయ్యి. ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటి? సంకట సమస్య. నిజం చెప్పాలి, అది ఆయన నియమం. సత్యం పలకకపోతే అసత్యవ్రతుడు అవుతాడు, తన నియమమే పడైపోతుంది, అదొక మహాపాపం. సత్యం పలికితే అది చస్తుంది, పలకపోతే సత్యమే చచ్చిపోతుంది. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నువ్వు అన్నట్టు. కానీ ఈలోపు వాడు చేసిన పని ఏంటో తెలుసా? పంది అయ్య నడిచిందని చెప్పాను కదా, ఆ అయ్య నరవగానే ఆ శబ్దం ఆకర్షించింది. అందుకని ఈ బోయవాడు వచ్చేలోపు ఈ పంది అరిచిన అయ్యి అనే శబ్దం బాగుందనుకుని తనలో తాను ఆ చట్టా మీద కూర్చుని అయ్యి అంటూ ఉంటే తెలియకుండానే ఐం 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 అని వచ్చేసింది వాడికి. వాడు అనుకోలేదు, అనుకోకుండానే అయ్యి అంటూ ఉంటే పక్కన మకార పోలి చేరి ఐమని చెప్పించడం మొదలెట్టాడు. అయింకారం అంటే వాగ్బీజము. సారస్వతం బీజమథోచ్చార అన్నారు. అందుకే సరస్వతీ బీజం అది. ఆ బీజం నోట్లోంచి వచ్చింది వీడికి. ఈ జపం పదే వీడితో మాట్లాడుతూనే ఉన్నాడు. నిజం చెప్పాలా వద్దా అనుకుంటూ ఉంటే అయ్యం అనుకోవటం వల్ల పూర్తిగా అమ్మవారు అనుగ్రహించింది. సరస్వతీ కటాక్షం వీడికి కలిగేసింది. దాంతో వాడు హఠాత్తుగా రకరకాలైనటువంటి శాస్త్రాలన్నీ గుర్తుకు తెచ్చుకున్నట్టు. వాడి జీవితంలో ఎప్పుడు చదవలేదండి. వేదాలు, ఉపనిషత్తులు, శుక్రాచార్యుడి నీతి, బృహస్పతి నీతి అన్నీ గుర్తొచ్చాయి. ఆ నీతుల్లో కొన్ని నీతులు చాలా గొప్పవి, అవన్నీ కూడా గుర్తుకొచ్చాయట. అందులో ఒకటి ఏమిటనమాట, భూతహితంబుగా పలుకు బొంకును సత్య ఫలంబు నిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబునయందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. కణికుడు, శుక్రుడు, బృహస్పతి చెప్పిన నీతి ఏమిటి? సత్యం పలుకుతాను అన్నవాడు అన్ని వేళ సత్యం పలకూడదట. 10 మందికి ఉపకారం చేయటానికి అసత్యం ఆడితే అది సత్యఫలం ఇస్తుంది. అంటే ఇక్కడంతా పాకిస్తాన్ వాళ్ళు చెత్తా చెదారం వచ్చి పడిపోతున్నారు కదా, టెర్రరిస్టులు వాళ్ళు అయిపోయారు. కొన్ని ప్రాంతాలకు వెడితే మనం కొంపదీసి ఎక్కడున్నాం రా బాబు, పాకిస్తాన్లో ఉన్నాం, ఇంగ్లాండ్లో ఉన్నామా అనే అనుమానం మనకే కలుగుతుంది. అలాంటి తురక టెర్రరిస్టులు ఇక్కడికి వచ్చారండి, మిమ్మల్ని చంపేస్తా ఉన్నారు. మీరంతా వాళ్ళని దూరం నుంచే చూచి ఆ బాత్రూంలో దాక్కున్నారు. వాడు నా దగ్గరికి వచ్చాడు, పద్మాకర్ గారు మీరు అసత్యం ఆడరు, అందువల్ల అడుగుతున్నాం, ఏరి వీళ్ళంతా, ఏడు కిరణ్, ఏడు అవధానం శ్రీనివాస్ గారు, ఏడు శ్రీరామ్ అని అడిగితే నేను నిజమే చెప్తానండి, వీళ్ళంతా బాత్రూంలో ఉన్నారండి అని చెబితే వాడు వచ్చి మిమ్మల్ని అందరినీ పటాపటా కాల్చి చంపేస్తాడు. అందుకని అటువంటిప్పుడు నిజం చెప్పకూడదు. వీళ్ళంతా అక్కడ 4వ ఇంటిలో ఉన్నారంటే ఆ 4వ ఇంటి దగ్గరికి వెళ్తారు, అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాల్చేస్తారు. కాబట్టి ఇంతమందిని రక్షించటానికి భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు, సత్యం పలికిన ఫలం ఇస్తుంది. పరోపకారం కోసం, మహాత్ముల్ని రక్షించడం కోసం, ఇతరులను కాపాడడం కోసం అసత్యం ఆడితే సత్యం కంటే గొప్పదట. ఇంతమంది నాశనమునకు వాడేటటువంటి సత్యం బొంకు కంటే ప్రమాదం. అందుకని ఏమన్నారు, ప్రాణం పోతున్నప్పుడు, పెళ్ళి అవనప్పుడు అసత్యం ఆడితే అది సత్యం కంటే ఎక్కువ అంటాడు. సత్యం వల్ల సత్య అతిశయం వండ్రు, సత్యం పలకడం కంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఒక్కొక్కటి ప్రాణం పోతుంది, అప్పుడు అబద్ధం ఆడచ్చు, అట్ట తప్పలేదు. ప్రాణం పోతున్నప్పుడు అసత్యం ఆడచ్చు. అలాగే పెళ్ళిళ్ళు అవట్లా, అబ్బాయికి పెళ్ళి అవ్వలే, 32 ఏళ్ళు వచ్చాయి, అటువంటిప్పుడు నాకు 25 ఏళ్ళే అని చెప్పి అబద్ధవాడి పెళ్లి చేసుకోవచ్చు.
ఆ మధ్యన ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి మెట్రికులేషన్ ఫెయిల్డ్, 10th ఫెయిల్డ్, ఎంఏ లా గోల్డ్ మెడలిస్ట్, ఎంఏ కూడా పరాల, లా గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పారట. వీడు కళ్ళు మూసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక చూస్తే అమ్మాయి మెట్రిక్ ఫెయిల్. అంతంత దారుణమైన అబద్ధాలు అడగండి, మళ్ళీ దారుణం. 10th ఫెయిల్ అయిపోతే 10th పాస్ అయిందని చెప్పి తోసేయండి, ఆ తర్వాత వాడు చావులో కూడా వస్తాడు, అది వేరే విషయం. ఈ మధ్యనే మొన్న అక్టోబర్లో ఒక కుర్రాడికి పెళ్ళయింది. అవతలాడు బ్రాహ్మణులు చేసేసారు. వీడికి కొంచెం చేదస్తాం, మొదట్లో వీళ్ళ అమ్మకి ఎక్కువ చేదస్తాం, తెర చూస్తే వాళ్ళు కాదు, అది మరీ భయంకరమైన జాతి. పెళ్ళాక ఇప్పుడు ఏం చేస్తాడు, ఇక ఆ పెళ్ళాం బొట్లో పడి వైజాగ్ పోయాడు, అది వేరే విషయం అనుకోండి. చెప్పొచ్చు ఏంటంటే ఒక్కోసారి అలా అబద్ధం ఆడతారు. పెళ్ళాక ఇంకేం చేస్తాం మరి, అమ్మాయి ఎవరైనా ఒకటే కదా. కాబట్టి పెళ్ళిళ్ళల్లో చిన్న చితక అసత్యాలు ఆడితే అది సత్యం కంటే ఎక్కువ ఫలితం వస్తుంది అనే ధర్మం తెలిసింది. అయినా అబద్ధం ఆడడం ఇష్టం లేదండి వీడికి. ధర్మ సూక్ష్మములు తెలుస్తున్నాయిట. ఎన్ని ధర్మ సూక్ష్మములు తెలిసినా నేను అసత్యం ఆడలేను అనుకుంటూ ఉండగా హఠాత్తుగా వీడి నోట్లోంచి శ్లోకం వచ్చింది. వెంటనే ఉన్నాడు కిరాత కొడుతూ, యా పశ్యతి నసా బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి, అహో వ్యాధ స్వకార్యార్థిల్ కిం పృచ్ఛసి పునః పునః. యా ఏది పశ్యతి చూస్తుందో, సా అది న బ్రూతే మాట్లాడదు. రేపు ఇచ్చాడా, నీ స్వార్థం కోసం పోయేవాడా, పంది ఎక్కడుందని అడుగుతున్నావు. పందిని నేను చూశాను కానీ చెప్పలేకపోతున్నాను. కారణం ఏమిటి, నేను పందిని కంటితో చూశాను, చూసింది కన్ను. కన్నా మాట్లాడు అంటే అది మాట్లాడదు. మాట్లాడవలసిందేది నోరు, నోటితో మాట్లాడాలి, నోరు చూడలేదు. చూసిందేమో మాట్లాడదు, మాట్లాడేది చూడలేదు. కాబట్టి నేనేం చెప్పాలో నాకేం తోచట్లేదు అన్నట్టు వాడితో. ఇదో పెద్ద మ్యాజిక్కు లాజిక్కు. అవతలాన్ని పడగొట్టడానికి అనుకోకుండా శ్లోకం ఎంత స్పష్టంగా వచ్చిందో. అంత పూర్వం తడుకునేవాడు ఇలా చెప్పాడనమాట. కంటితో చూశాను కానీ కళ్ళు మాట్లాడు, నోటితో చెప్పగలను జవాబు, నోరు చూడలేదు, చూచింది పలకదు, పలికేది చూడదు. కాబట్టి నాకేం చేయాలో తోచట్లేదు, నీకేం చెప్పగలను. ఎక్కడైనా బాబాయ్ పదే అడగడం వల్ల ఉపయోగం లేదు, నాకు బుర్ర పాడైంది అని అంటే, నీ బుర్ర కాదు నువ్వు విన్నది, దీంతో నా బుర్ర పాడైపోయింది బాబోయ్. కంటితో చూస్తాం మాట్లాడదంటాడు, చూడందేమో మాట్లాడుతుందట, మాట్లాడేది చూడటం ఏది అని మడి చివరికి వాడికి బుర్ర పోయింది. ఇప్పుడు నోటితో మాట్లాడతామా, నోటితో చూస్తామా, కంటితో మాట్లాడతామా, కంటితో చూస్తామా. అయ్యగారండి నాకు కొంప ఉంచారండి అని ఇంటికి వెళ్ళిపోతూ అసలు పంది విషయం మర్చిపోయాడు. కంటితో మాట్లాడతామా చూస్తామా, నోటితో మాట్లాడతామా చూస్తామా అని ఇంటికి వెళ్ళి కానీ వాడు ఆవిడ ఏంట్రా పిచ్చాళ్ళ అంది. అయ్యగారు ఏదో చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్పారే బాబు అన్నట్ట అన్నాడు. కానీ పంది లేకపోతే మా ఇంటిపై చచ్చిపోతామని, పంది లేకపోతే చచ్చిపోతారు. దారి పొడుగోత యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, మామిడి పళ్ళు, ఏవో రకరకాల పళ్ళు కనపడితే ఒక కోసుకు శుభ్రంగా తిన్నారు. బంగాళాదుంపలు కనపడితే దుంపలు వేపుడు చేసుకుని తిన్నారు. కాబట్టి ఒకటి లేకపోతే ఎందుకు చచ్చిపోతారండి. ఈ పూట అన్నం మెత్తగా జావ అయిపోయింది, అంత మాత్రం చేత అన్నం తిన్న మానేస్తున్నావా, జావ తాగి ఇంకా బాగా బతుకుతున్నావు. కూరగాయలు దాన్ని ఏంటారు ఉప్పు లేదనుకోండి, ఉప్పు లేకపోతే ఆవకాయలో కలుపుకుంటా. ఎంత సుఖం తెలుసా, కూరలో ఉప్పు వేయలేదుట, అప్పుడు ఏం చేస్తాం, ఆవకాయలో కూర కలుపుకుంటే ఏమి టేస్టు, అదొక అదృష్టం. ఆల్టర్నేట్ ఎప్పుడు ఉంటాయండి. ఎస్కే దరిద్రాలకి ఏకే ఉపాయాలు అన్నారు. ఎస్కే ఉపాయాలు అంటే శతకోటి దరిద్రాలకి ఏకే ఉపాయాలు, అనంతకోటి ఉపాయాలు. మానవుడు ఎప్పుడు ఇది లేకపోతే చచ్చిపోతాడనేది ఉట్టి అబద్ధం. వాడి ఇంటికి వెళ్ళి సుఖంగా బతికాడు. ఈయన నిజం చెప్పలేదు, అబద్ధం ఆడలేదు, ఓ శ్లోకం పలికి ఈ పందిని రక్షించేశాడు. ఆ తర్వాత ఆయన 500 శ్లోకాలు రాసి మహాపండితుడైపోయాడు. మనకి మోక పంచశీత ఎలాగో సంస్కృతంలో ఈ సత్యవ్రతుడు రాసిన శ్లోకాలు కూడా అంత గొప్ప అండి. మనం ఎంతసేపు మోక పంచశీతే చెబుతున్నాం కానీ దేవీ భాగవతంలో 3వ స్కంధంలో సత్యవ్రతోపాఖ్యానం ఎంతో గొప్పది. ఎప్పుడో కృతయుగంలో జరిగిన కథ. ఐంకారం అనే ఒక్క బీజము అమ్మవారు అతనికి ఇవ్వడం పంది ద్వారా. అది కూడా చూసారా, సమయం వచ్చినప్పుడు గురువుగారు అలా వస్తారట. సమయం వచ్చినప్పుడు గురువు లేరని బెంగెట్టుకోకర్ లేకుండా గురువుగారు ఏదో రూపంలో వస్తారు. ఇప్పుడు ఆయనకి గురువు పంది అయ్యింది. అలాగని కనిపించిన పంది కల్లా దాన్ని పెట్టకండి పంది గురువు అని. ఒక్కొక్కళ్ళకి అలా వస్తుంది. ఆ అదృష్టం వల్ల పంది నోట్లో చూస్తున్న ఐకార జపం ఐంకారం అయ్యింది. ఆయన మహాపండితుడైపోయాడు. ఇంటికి వెళ్ళాడు, బ్రహ్మరథం పట్టారు అందరికీ. ఆయన అయోధ్యలో పీఠం కూడా స్థాపించాడు. ఆ తర్వాత క్షణాల్లో జాతకం మారిపోతుంది. ఇది అమ్మ ప్రభావం. ఒక్క బీజమును శ్రద్ధతో జపం చేస్తే
ఒక పనికిమాలినవాడు పండితుడయ్యాడు ఐంకార జపం వల్ల. అందువల్ల ఐంకారము, క్లీంకారము, సౌకారము, మళ్ళీ వాటిని వెనక్కి తిప్పి ఇటువంటి అనేక బీజములను గురువుల ద్వారా తెలుసుకొని భక్తితో నమ్మకంతో జపం చేస్తే ఆది పరాశక్తి దివ్య అనుగ్రహం లభిస్తుంది. ఎటువంటి వాడైనా గొప్పవాడవుతాడు, అందులో ఏమీ సందేహం లేదు. వాటి మీద ఉండవలసిన నమ్మకం ఉండాలి. కాబట్టి దేవీ భాగవతం 18,000 శ్లోకాలు పారాయణ జరుగుతున్నాయి. అందులో కొన్ని సప్తశతిలో కూడా ఉంటాయి. వాటినే యజ్ఞ రూపంలో నిన్న పొందారు, పారాయణ పక్కన చేస్తున్నారు. కొన్ని నేను ప్రవచన రూపంలో ఇచ్చాను, అప్పుడప్పుడు మంత్రోచ్చారణ కూడా చేయించాను. ఇవి ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తాయి. ఈ రోజుతో కార్యక్రమం పూర్తయింది. రేపు ఉదయం దీక్షా విరమణ ఉంటుంది. ఎవరు వచ్చినా రాపోయినా కార్యక్రమం చేస్తాం. అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు. ఎన్నింటికన్నా రేపు ఉదయం? 10. మరి అంత 10 ఎందుకండి? పాపం స్కూల్కి వెడతాడు. అందులో ఓపెన్ చేశారట, యూకే చదువుతున్నాడు కదా, కొంచెం పెందరాడే పెట్టుకోండి. సరే మీ ఇష్టం, అది మీరు డిస్కస్ చేసుకోండి. అది తర్వాత అది మీ పని, నాకేముంది, నేను ఇక్కడే ఉంటాను. నేను ఎలాగో వెళ్ళేది ఎల్లుండి కదా, రేపు కాదుగా. రేపు ఎలాగో కాదు, ఎల్లుండి మాత్రం కాస్త పెందరాళ్ళు వెళ్ళిపోతే సుధగారింట్లో ఉండి కాస్త మధ్యాహ్నం పడుకుని రాత్రికేమో మళ్ళీ రాత్రి ఫ్లైట్ కదా మీ ఇంటికి వస్తాం. ఇద్దరం వస్తూ ఉండో, తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోకండి. గురువుగారు వెతుక్కుని వారి ఇంటికి వస్తున్నారు. అక్కడి నుంచి ఫ్లైట్కి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర సుఖం ఉందండో, నడిచి కూడా వెళ్ళిపోవచ్చు లగేజ్ లేకపోతే. కాకపోతే మొయ్యలేం. కానీ ఆ విధంగా మొత్తం మీద చూస్తూ ఉండగా వచ్చినంతకాలం పట్టలేదు, అప్పుడే మంగళవారం వస్తుంది, ప్రయాణం అయిపోతుంది. పోనీ మేము ఇంటికి వెళ్ళి సుఖపడదామంటే 2 రోజులు కూడా లేదు. వెళ్ళగానే గురువారం పొద్దుటే శంకుస్థాపన సత్యనారాయణ స్వామి గుడికి, అవగానే ఏలూరు వెళ్ళిపోవాలి. 10వ తారీఖు నుంచి సప్తాహం, మళ్ళీ 12 రాత్రికి బయలుదేరి 13 ఉదయానికి హైదరాబాద్ చేరాలి. 14ని మళ్ళీ అమెరికా, పెద్ద ప్రయాణం మళ్ళీని. ఈ విధంగా మళ్ళీ అమెరికా వెళ్ళామంటే వరుసగా క్రూజులో సప్తాహం, అక్కడేమో న్యూయార్క్లో సప్తాహం, వర్జీనియాలో సుందరకాండ పారాయణం. ఈ విధంగా మొత్తం అంతా తిరిగి మళ్ళీ సెప్టెంబర్ 30న బయలుదేరితే అప్పటిదాకా విదేశీయానమే. తలుచుకుంటేనే ఈ మహాప్రయాణం ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇన్ని కార్యక్రమాలు నిరంతరాయంగా చేస్తున్నామంటే వెంట ఉండి నడిపిస్తున్నది ఆ జగన్మాత దివ్యశక్తి. ఆ తల్లికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోవాల్సింది. శివమనోహరి సేవలు గొనవే దేవి దీవనలీవే. శివమనోహరి సేవలు గొనవే దేవి దీవనలీవే. శివమనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. శ్రీమంతిని నే చేసిన పూజలు, శ్రీమంతిని నే చేసిన పూజలు నీ చిరునవ్వులుగా ఫలించే. శివమనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. శివమనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. కలత మాసే కన్నీరు మాసే మురిపము చెల్లువారే. కలత మాసే కన్నీరు మాసే మురిపము చెల్లువారే. కలలో పెన్నిధిగన్న పేదకు, కలలో పెన్నిధిగన్న పేదకు కల నిజమాయే నీవరానా. శివమనోహరి సేవలు గొనవే దేవి దీవనలీవే. శివమనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. పాలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి. పాలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి.
ఈ అనురాగమే ఈ పరవశమే, ఈ అనురాగమే ఈ పరవశమే, శైలబాల స్థిరమై వరలా, శైలబాల స్థిరమై వరలా, దేవి దీవనలీవే, శివమనోహరి సేవలు గొనవే, దేవి దీవనలీవే, శివమనోహరి సేవలు కొనవే, దేవి దీవెనలీవే.